ఫోటోటెక్ అభిమానులకు మరియు వ్యూవర్స్ కి ఈరోజు శుభ సాయంత్రం. తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగే టాక్ షో ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఒక్కరే బజాజ్ స్కూటర్ పైన వెళ్ళి తీసే రోజుల నుంచి ఒక 10 మంది 50 మంది ఒక ఫ్లైట్ లో వేరే దేశాలకు వెళ్ళి చేసే స్థాయి వరకు ఎదిగింది. ఇలాంటి వెడ్డింగ్ ఫోటోగ్రఫీని కమర్షియల్ కాకుండా మోస్ట్ సక్సెస్ఫుల్ జోనర్ గా ప్రపంచానికి మన దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసిన విలాట్ రమణ గారు లాంటి ఫోటోగ్రాఫర్లని చూసాం మనం. కమర్షియల్ అన్నాం కాబట్టి ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎంతో ప్రాధాన్యత తదితర అంశాలపై ఈరోజు చర్చించే అంశాలపై విలాట్ రమణ గారిని హోస్ట్ చేయడానికి హుస్సేన్ గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను. హుస్సేన్ గారు వెల్కమ్ సార్. ఈ రోజు మీరు హోస్ట్ చేయాల్సిందిగా మేము తెలంగాణ అసోసియేషన్ మరియు ఫోటోటెక్ తరఫు నుంచి కోరుతున్నాం సార్. సో రమణ గారిని మీరు ఇన్వైట్ చేయండి ప్లస్ హోస్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు ఫోటోటెక్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం తరఫు నుంచి టాక్ షోలో ప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అంటే జాతీయ స్థాయిలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ లో ప్రముఖులుగా పేరుగాంచినటువంటి ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో వందలాది వేలాది మందికి ఒక స్ఫూర్తివంతమైన తన కెరీర్ తోటి ఆదర్శంగా నిలిచినటువంటి సోనీ బ్రాండ్ అంబాసిడర్ విలాట్ రమణ గారితో మనం ఈ గంట సేపు సెషన్ ని వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించి అనేకమైన అంశాలతో మాట్లాడడం కోసం రమణ గారి స్వాగతం పలుకుతున్నాను విలాట్ రమణ గారికి. సో ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వెంకటరెడ్డి గారిని రమణ గారికి స్వాగతం చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం సార్, రమణ సార్. అదేవిధంగా మా అసోసియేషన్ ముఖ్య సలహాదారులు అదేవిధంగా నికాన్ మెంటర్ అయినటువంటి హుస్సేన్ సారిక్ గారికి కూడా అదేవిధంగా నమస్కారం. అదేవిధంగా శ్రీనివాస్ గారికి అదేవిధంగా నాగు గారికి లైవ్ లో ఉన్నటువంటి అందరికి కూడా తెలంగాణ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోసం అసోసియేషన్ తరఫున మేము రమణ గారిని ఈ తెలుగు రాష్ట్రాల ఫోటోగ్రాఫర్ల కోసం ఒక వెడ్డింగ్ వర్క్షాప్ ఆన్లైన్లో నిర్వహించాలని అడగగానే ఒప్పుకొని మాకు సహకరించినందుకు మరొక్కసారి మా తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు గత 10 సంవత్సరాల నుండి కూడా మా అసోసియేషన్ ఏది అడిగినా కూడా మాకు అన్ని విధాల ఎగ్జాంపుల్ 2011లో హైటెక్స్లో వారు పెద్ద ఎక్స్పో చేస్తున్న సందర్భంలో మేము సార్ మాకు ఒక స్టాల్ కావాలనగా అడగగానే మాకు అక్కడ అంత విలువైనటువంటి స్థలంలో మాకు మంచి స్టాల్ ఇచ్చారు. అదేవిధంగా జేఆర్సీ కన్వెన్షన్లో అడగగానే కూడా ఆ సందర్భంలో కూడా మాకు ఇచ్చారు. 2011లో తెలంగాణ ఉద్యమం సమయంలో మమ్మల్ని అరెస్ట్ చేసిన సందర్భంలో వాళ్ళు మలక్పేట బంజారా హిల్స్ నుండి తను ఒక 1/2 అవర్ 45 మినిట్స్లా ఇమ్మీడియట్లీ మా దగ్గర మలక్పేట పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు సంఘీభావంగా మాకు మద్దతు తెలుపుతూ ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసిన దానికి ఖండిస్తూ వచ్చారు. అదేవిధంగా 2014లో మేము పెద్ద ఒక రవీంద్ర భారతిలో మేము వరల్డ్ ఫోటోగ్రఫీ డే ప్రముఖుల పెద్ద మంత్రులని వాళ్ళందరినీ పిలిచిన సందర్భంలో కూడా సార్ మాకు ఆర్థికంగా కూడా కొంత సహకారం అందించారు. వర్క్షాప్ల విషయంలో కూడా మేము 2-3 సందర్భంలో అడగగానే మన బెటర్ ఫోటోగ్రఫీ వాళ్ళతో కూడా మాట్లాడేసేసి దాదాపుగా 5-6 వర్క్షాపులు కూడా వారితో మాట్లాడించి మా అసోసియేషన్కు సహకరించారు. అందుకోసం మేము వారికి అన్ని విధాలా కూడా సహకరిస్తాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ తరఫున మరొక్కసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పినవన్నీ నాకు నిజంగానే గుర్తులేదు, కానీ మీతో మాత్రం ఒక ప్రయాణం మాత్రం బాగా గుర్తుంది. తెలంగాణ కంటే ముందు తెలంగాణ ఫోటోగ్రఫీ అసోసియేషన్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి కూడా మీతో జర్నీ ప్రతిసారి మాకు చాలా ఆనందం అనిపించింది. చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రెడ్డి గారు. ఈరోజు కార్యక్రమంలోకి వెళ్లే ముందు రమణ గారి గురించి చాలాసేపు పరిచయం చేయాలి యాక్చువల్గా. బట్ ఇచ్చిన గంట సేపు అమూల్యమైన సమయాన్ని నేను పూర్తిగా చాలా సమాధానాలు ఈ తెలుగు రాష్ట్రాల ఫోటోగ్రాఫర్స్ కోసం రాబట్టవలసి ఉంది కాబట్టి మరొకసారి విలాట్ అంటే ఒక బ్రాండ్, ఇట్స్ ఏ బ్రాండ్ అన్నట్టుగా, మన బిజినెస్ మ్యాన్ లో ఒక బ్రాండ్ అన్నట్టుగా
ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ యొక్క వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ యొక్క అంటే ఎస్పెషల్లీ తెలుగు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ యొక్క రూపురేఖలే మార్చి అనేక మంది యువతరానికి ఆదర్శంగా నిలిచి జాతీయ స్థాయిలో అనేక అవార్డ్స్ తీసుకొని జాతీయ స్థాయి ఆల్ ఇండియా ఏఐపిటిఐకి సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ గా కూడా పనిచేసి తెలుగు రాష్ట్రాలకి ఎక్స్పోలను పరిచయం చేసి ఫోటో ఎక్స్పోలను పరిచయం చేసి ఢిల్లీ ముంబైకి అందరూ వెళ్ళలేకపోయినా ఫోటో ఎక్స్పో ఎలా ఉంటుందని చెప్పి సామాన్య ఫోటోగ్రాఫర్ కి పరిచయం చేసిన వ్యక్తిగా ఈ తెలుగు రాష్ట్రాల ఫోటోగ్రాఫర్స్ కి సుపరిచితులు కాబట్టి మీ గురించి నేను ఎక్కువగా సమయాన్ని తీసుకోదలుచుకోవట్లేదు. అయినప్పటికీ ఈరోజు మన సెషన్ సమయం తక్కువ కాబట్టి డైరెక్ట్ నేను సెషన్ లోకి వెళ్తున్నాను. మీ నుంచి చాలా ప్రశ్నలు నేను సమాధానాలు తీసుకోవాల్సి ఉంది. చాలా ఓపికగా రమణ గారు సమాధానాలు ఇస్తారని ఆశిస్తున్నాను. దాంట్లో భాగంగా ముందు నా ప్రశ్న, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ మరీ ప్రత్యేకంగా నేటి తరం యువ ఫోటోగ్రాఫర్స్ కి ప్రస్తుతం ఉన్న స్థితి నుండి అంటే వాళ్ళు ఫోటోగ్రఫీలో ఏ స్టేజ్ లో ఉన్నారో ఆ స్టేజ్ నుండి ఉన్నత స్థితికి అంటే నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళు కోరుకునే ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మీరు సుదీర్ఘమైన మీ ప్రయాణంలో మీరు ఇంతకుముందు పరిచయం చేస్తూ చెప్పారు బజాజ్ స్కూటర్ నుంచి అని చెప్పేసి, అక్కడి నుంచి బెంజ్ వరకు, బెంజ్ నుంచి అడ్వాన్స్డ్ కార్స్ వరకు వెళ్ళారు. కాబట్టి ఈ యువతరం మీ నుంచి చాలా టిప్స్ అండ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నాయి. కాబట్టి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, ఎస్పెషల్లీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కి, ఈ యంగ్ జనరేషన్ కి? థ్యాంక్ యూ హుస్సేన్ గారు. మీరు యాక్చువల్గా ఏంటంటే నా ఈ 30 years అండి, ఇది 30th year నేను ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసి. ఈ 30 years జర్నీలో నేను స్టార్ట్ చేసింది అసలు బస్సు మీద తిరుగుతానే స్టార్ట్ చేశానండి. అప్పటికి బజాజ్ స్కూటర్ కూడా లేదు, నాకు చాలా మందికి తెలియదు. అప్పట్లో నాకు ఇండస్ట్రీలో ఎవరైనా పరిచయం ఉన్నారంటే టోక్యో జపాన్ సురేంద్ర, ఆయన దగ్గర ఫస్ట్ కెమెరా కొన్నాను. అప్పుడు కూడా లోన్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఆ ప్రయాణం అంటే ఆ కెమెరా తీసుకున్న తర్వాత నేను వర్క్ చేసిన తర్వాత నిర్ణయించుకున్నది ఏంటంటే ఎక్విప్మెంట్ ఎప్పుడు తీసుకున్నా సరే ఇక్కడి నుంచి లోన్ తీసుకోకుండానే చేయాలి అని చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎక్విప్మెంట్ మీద ఎప్పుడు లోన్ తీసుకోలేదండి, 0 లోన్ తోటి రన్ చేస్తా ఉన్నాను. సారీ, నేను ఏదైనా చెప్తా ఉంటే ఏంటంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎక్కువ చెప్తున్నా అనిపిస్తుండొచ్చు, కానీ ఏంటంటే నా జర్నీలో ఏదైతే మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నానో ఎవరికైనా కొంతమందికి ఉపయోగపడితే మాత్రం ఈ లైవ్ ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయినట్టు నా ఫీలింగ్ అండి. అలాగే మీరు ఇప్పుడు ఏమని అడిగారంటే చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఈ ఫీల్డ్లోకి వస్తూ ఉన్నారు. ఆ కొత్తగా వచ్చే ఫోటోగ్రాఫర్స్కి మీరు ఇచ్చే పైకి వెళ్ళడానికి కావాల్సిన మీ టిప్స్ ఏంటి అన్నారు. ఓకే, ఫస్ట్ ఏంటంటే అండి, ఇండస్ట్రీ చాలా పెద్దదండి, ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ. నాకు తెలిసి ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఫుడ్ లేకుండా ఉన్నాం అనేవాళ్ళు ఎవరు లేరండి. అలా ఎవరన్నా ఉన్నారు అని అంటే కనుక కారణం ఏంటంటే అది ఇండస్ట్రీ తప్పు కాదండి, ఫోటోగ్రాఫర్స్ తప్పే. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ అసలు దేనికోసం వచ్చాం ఈ ఫీల్డ్కి, మన కర్తవ్యం ఏంటి, అసలు దీంట్లోకి రావడానికి గల కారణం ఏంటి, మనం బతకడం కోసం వచ్చామా, మనది ఆర్ట్ నిలబెట్టడం కోసం వచ్చామా, లేదంటే ఇండస్ట్రీని బాగు చేయడం కోసం వచ్చామా, మనం బాగుపడడం కోసం వచ్చామా, లేదా ఇలాగా మీరు అసలు మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేసుకోవాలండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో నేను చాలా కాలం నుంచి చూస్తుంది ఏంటంటే దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఏమంటారంటే డాగ్మా పాలసీ అంటారండి. అది అంటే ఎలా అంటే అందరూ ఏం చేస్తూ ఉంటారో మనం కూడా అదే చేయడం. దానివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో అందరూ ఏం చేస్తూ ఉన్నారో మనం అదే చేయడం వల్ల వచ్చి దానివల్ల ప్రాబ్లం ఏంటంటే అండి కాంపిటీషన్ ఫీల్ అవ్వాల్సి వస్తూ ఉంటుందండి. ఆ పాలసీ నుంచి కాకుండా మీరు కొంచెం మీ నిర్ణయాలు ఎలా ఉండాలంటే భవిష్యత్తుకి ఉపయోగపడేట్టు మీరేం చేయగలుగుతున్నారు ఇండస్ట్రీకి, మీరు తీసుకునే రిస్క్. అంటే రిస్క్ అని ఎందుకంటున్నానంటే కొత్తగా ఏది ట్రై చేసినా మన చుట్టుపక్కల నవ్వుతూ ఉంటారు, కానీ అది ఖచ్చితంగా రిస్కేనండి. ఆ రిస్క్ మీకు సక్సెస్ అయితే మిమ్మల్ని గుర్తిస్తారు, ఫెయిల్ అయితే మాత్రం మీ వెనకాల నవ్వుతూ ఉంటారు. అలా అని మీరు రిస్క్ చేయడం మానేసారంటే మాత్రం మీ ఫోటోగ్రఫీలో గ్రోత్ లేదండి. నేను చేసినట్లో సో మెనీ ఫెయిల్యూర్స్ ఉన్నాయండి. 1997లో 1,70,000 లోన్ తీసుకుని ఫ్రంట్ ప్రొజెక్షన్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చామండి. ఓకే, ఆ రోజుల్లో 1,70,000 అంటే మనకి హైటెక్ సిటీ దగ్గర 5 ఎకరాలు వచ్చేదండి అప్పుడు. ఓకే, కానీ మేమేంటంటే దానివల్ల నేను 1,70,000 పెట్టి కొన్న సిస్టమ్ మీద నేను 100 రూపీస్ కూడా సంపాదించలేదండి. అంటే అది ఫెయిల్ కాబట్టి ఎవరికి తెలియదు చాలా మందికి. అదే ఫస్ట్ డిజిటల్ కెమెరా సౌత్ ఇండియాలో 2002లో కొన్నానండి. కొన్నప్పుడు అందరూ చాలా విచిత్రంగా చూసేవారు, కానీ అది సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ డిజిటల్ కెమెరా రమణ గారు తీసుకోరని గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు రిస్క్ తీసుకున్న ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అయితే పీపుల్ గుర్తిస్తారు, ఫెయిల్ అయితే అసలు ప్రపంచానికే తెలియదు. కానీ ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న ఫోటోగ్రాఫర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వెనకబడిపోయిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కారణం ఏంటంటే అండి రిస్క్ తీసుకోవడానికి ధైర్యం లేదండి. ఎందుకంటే ఏమన్నా తేడా వస్తే ఏంటి అని ఒకటి ఉంటుందండి. ఏదైనా తేడా వస్తే ఏంటి అని అంటే మీరు బిజినెస్లో ఉన్నారండి. బిజినెస్ అంటేనే అప్ అండ్ డౌన్స్.
దాన్ని మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఫేస్ చేయడం రెడీగా లేరో మిమ్మల్ని ఒక ఫియర్, భయం అంటూ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ భయంతో మీరు కొత్త స్టెప్స్ ఏమి తీసుకోలేరండి. కాబట్టి ఏంటంటే మీరు ఆ రిస్క్ తీసుకున్నప్పుడు ఫెయిల్ అయినా కూడా దాన్ని ఎలా తీసుకోవాలంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడానికి కూడా మీకు ధైర్యం ఉండాలి. నేను చేసే పనులు నా పక్కన ఉన్న వాళ్ళకి నాకేముండదు కానీ అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అనమాట, హార్ట్ అటాక్ వస్తుంది అంటారు. నాకేం రాదు, ఎందుకంటే మళ్ళీ ఒక కెమెరా ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి నాకు 30 సంవత్సరాలు పట్టిందేమో కానీ ఇంకొక 3 సంవత్సరాలు మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చేస్తాను నమ్మకం నాకు ఉంటుందండి. కాబట్టి కొత్త ఫోటోగ్రాఫర్లు అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ నడిచే దారిలో నడకండి, కొత్తదనం ట్రై చేయండి. ఓకే, ఖచ్చితంగా మాత్రం ఈ ఇండస్ట్రీ మాత్రం ఎంతమంది వచ్చిందో అంతమందికి మాత్రం ఫుడ్ పెడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చాలా మందికి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మన ఇండస్ట్రీలో చూస్తుంటాం, రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. రమణ గారు ఫోటోగ్రాఫరా, మంచి ఫోటోగ్రాఫరా, లేకపోతే మంచి బిజినెస్ మ్యానా, లేకపోతే ఫోటోగ్రాఫర్ ఎక్కువనా, బిజినెస్ మ్యాన్ గా ఎక్కువనా? అంటే మీరు ఒక మంచి ఫోటోగ్రాఫర్ అనుకుంటారా, మంచి బిజినెస్ మ్యాన్ అనుకుంటారా? ఎలా మిమ్మల్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? అంటే ఇప్పుడు మీకు ఒక చెప్తాను సార్, ఇది మంచి ఫోటోగ్రాఫరా మంచి బిజినెస్ మ్యానా అంటే, మనకి మంచి బిజినెస్ చేయడం తెలిసినా కూడా మనకు బాగా ఫోటోలు తీయడం రాకపోతే మనకు ఆ సక్సెస్ ఎక్కువ కాలం ఉండదండి. మనం మంచి ఫోటోగ్రాఫర్ అయినా కూడా మనం బిజినెస్ చేయడం రాకపోతే అది కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇది నేను చాలాసార్లు వర్క్షాప్లో నేను 2 క్వశ్చన్స్ అడుగుతా ఉంటాను అనమాట, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఏమని అడుగుతానంటే, మీ దగ్గర ఒక 1 lakh ఉంది, నా దగ్గర ఒక 1 lakh ఉంది. అంటే అప్రాక్స్, అంటే ఒక 10 ఏళ్ళ క్రితం 1 lakh అంటే ఇప్పుడు ఒక 5 lakhs అనుకోండి ఉంది. నేను కూడా ఫోటోగ్రఫీ బిజినెస్ చేయడానికి నిశ్చయించుకున్నామండి. నేనేం చేశానంటే, నా దగ్గర ఉన్న 1 lakh పెట్టి నేను కెమెరా కొనేసుకున్నాను. మీరేం చేశారంటే 50,000 పెట్టి కెమెరా కొనుక్కుని 50,000 ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి, మెలకువలు నేర్చుకోవడానికి రకరకాల ఇన్స్టిట్యూట్లో కానీ ఆన్లైన్లో కానీ మీరు ఏదైతే నేర్చుకున్నారండి, మీరు ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశారు. మనందరం స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గర కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది, 1 lakh ఎక్విప్మెంట్ ఉంది, కానీ మీ దగ్గర 50,000 రూపీస్ ఎక్విప్మెంట్ ఉంది. కానీ సక్సెస్ ఎవరు అవుతారండి? సార్? టెక్నిక్స్ తెలిసిన వాళ్ళే. అది చాలా మందికి తెలియట్లేదండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులతో మనం ఎంత మంచి కెమెరా కొనేసుకున్నాం అని ఆలోచిస్తున్నారు తప్ప ఎంత టెక్నిక్ మనం డెవలప్ చేసుకున్నాం అని ఆలోచించట్లేదండి. అలాగే ఇంకో క్వశ్చన్ అడిగేవాడిని, నాకు ఫోటోగ్రఫీ నేను చాలా బాగా తీస్తాను. ఓకే, మీరు యావరేజ్గా తీస్తారు, కానీ మీకు బిజినెస్ చేయడం వచ్చు. నేను బాగా తీసేవాడు, నాకు బిజినెస్ చేయడం రాదు. ఎవరు సక్సెస్ అవుతారు? ఖచ్చితంగా బిజినెస్ అవుతారు. కాబట్టి ఏంటంటే, ఫోటోగ్రఫీ మీరు ఎంత నేర్చుకున్నా మీరు దాన్ని పీపుల్కి నాకు పలానా హుస్సేనే కావాలి, పలానా రమణే కావాలి అని అనిపించుకోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా బిజినెస్ గురించి తెలిసి ఉండాలండి. అదేంటంటే 1 పాయింట్లో చెప్పే సబ్జెక్ట్ కాదు. కానీ నేనేమనుకుంటానంటే అండి, ఇప్పుడు నేను ఒక్కడనే అనుకోండి, నేను ఎన్ని రిస్క్లని చేయడానికి రెడీ ఉంటానండి. కానీ ఏంటంటే నా మీద చాలా మంది ఆధారపడి ఉంటారు. కాబట్టి నేను ఖచ్చితంగా నాకు ఫోటోగ్రఫీ స్కిల్స్ ఏ రకంగా డెవలప్ చేసుకుంటూ ఉంటామో అదే రకంగా నేను కూడా బిజినెస్ని కూడా పక్క నుంచి డెవలప్ చేస్తాను ఉంటామండి. దానికోసం ఏంటంటే, ఇప్పుడు ఫోటోగ్రఫీ స్కిల్స్ డెవలప్ చేయడానికి రోజుకి ఒక యావరేజ్ ఒక 2 గంటలు నేను కొత్త టెక్నాలజీ గురించి కానీ, వరల్డ్లో ఏం జరుగుతుందో కానీ ఇలాంటి ఎలా తెలుసుకుంటూ ఉంటాను. బిజినెస్లో కూడా మనకు టర్న్ ఓవర్, టార్గెట్, గోల్ ఇవన్నీ కూడా ఉంటాయండి. అది ఎప్పుడైతే ట్రాక్ తప్పుతూ ఉందో మళ్ళీ ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన కేర్ తీసుకుంటూ ఉంటాను. కాబట్టి ఏంటంటే, అది ఏది ఎక్కువ అంటే కూడా చెప్పండి, 2 ఈక్వలే నాకు. ఓకే. సో దీన్ని బట్టి ఏంటంటే, టెక్నాలజీ ఖచ్చితంగా నేర్చుకోవాలని మీరు అంటున్నారు. టెక్నాలజీ స్కిల్స్ ఉండాలి కంపల్సరీ అని చెప్పేసి. కెమెరా ఒకటే ఉంటే సరిపోదు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోదు అని చెప్పేసి. రైట్ అండి. సో నెక్స్ట్, మీకు మంచి అవుట్పుట్ కోసం షూటింగ్ స్కిల్స్ ముఖ్యమా లేదా పోస్ట్ ప్రాసెసింగ్ స్కిల్స్ ముఖ్యమా? మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను చాలా మంచి ఫోటోగ్రాఫర్ అనుకోండి, నేను చాలా మంచి ఫోటోగ్రాఫరు. నాకు అవుట్పుట్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ మీద నాకు అసలు నాలెడ్జ్ లేదు. మీరు యావరేజ్ ఫోటోగ్రాఫరు, కానీ మీకు పోస్ట్ ప్రొడక్షన్ మీద మంచి స్కిల్స్, నాలెడ్జ్ ఉంది. మీకు ఫైనల్ అవుట్పుట్ ఎవరిది బాగుంటుందండి? ఖచ్చితంగా. అంటే ఏంటంటే, మీరు షూట్ చేసిన తర్వాత అంటే దీనికి చాలా మంది నాతో డిబేట్ చేశారండి. ఎలా అంటే, ఫోటోగ్రాఫర్ అన్న తర్వాత క్లిక్ చేసిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చేయాలండి, అసలు పోస్ట్ ప్రొడక్షన్ ఎందుకు, అసలు పోస్ట్ ప్రొడక్షన్ చేయకుండానే రావాలి కదా అని అన్నారండి. ఏంటంటే, నేను దానికి ఒప్పుకోనండి. క్లయింట్కి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే వావ్ ఫ్యాక్టర్ అండి. నువ్వు పోస్ట్ ప్రొడక్షన్ చేసావా, నువ్వు సిస్టంలో వేసావా, నువ్వు లేదంటే చిన్న కెమెరా వాడావా, పెద్ద కెమెరా వాడావా, ఐఫోన్తో తీసావా, ఎవరు అవసరం లేదండి. ఫైనల్ అవుట్పుట్టే మాట్లాడాలి. కాబట్టి ఏంటంటే, మీరు కెమెరా స్కిల్స్ ఎంత నేర్చుకుంటారో పోస్ట్ ప్రొడక్షన్ స్కిల్స్ కూడా అంత నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. లేదంటే మాత్రం మీరు వెనక్కి పడినట్టే. థ్యాంక్ యూ అండి. సరే, ఈరోజు ఈ సోషల్ మీడియా యుగంలో
ఒకప్పుడు అంటే మీరు స్టూడియోస్ లో అంటే 90s 2000 టైంలో హోర్డింగ్స్ పెట్టేవాళ్ళు, ఎక్స్పో ద్వారా పబ్లిసిటీ చేసేవాళ్ళు, మీ బ్రాండ్ చేసేవాళ్ళు. కానీ ఈ జనరేషన్ లో ప్రస్తుతం సోషల్ మీడియా ఆర్ డిజిటల్ మార్కెటింగ్ బాగా జరుగుతున్న సందర్భంలో ఫోటోగ్రఫీ బిజినెస్ కి బ్రాండింగ్ అనేది లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరమా? ఒక క్వశ్చన్. అయితే ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ బాగా అవసరము, అది బిజినెస్ కి బాగా ఉంటుంది అనుకుంటే గత కొద్ది నెలలుగా మీరు సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేయట్లేదని చెప్పి మీ అభిమానులు క్వశ్చన్ అడిగారు. రమణ గారిని క్వశ్చన్ అడగండి ఖచ్చితంగా. మరి ఖచ్చితంగా బ్రాండింగ్ అవసరం, డిజిటల్ మార్కెటింగ్ అవసరం అని అంటారు. మరి ఎందుకు 6 months నుంచి ఎందుకు చేయట్లేదని కూడా ఒక క్వశ్చన్ మీ అభిమానులు అడగమన్నారు. అంటే మీరు ఇప్పుడు 2 questions ఒకేసారి అడిగేశారండి. ఏమడిగారంటే, ఒకటి డిజిటల్ మార్కెటింగ్ గురించి అడిగారు, ఇంకోటి ఏంటంటే బ్రాండింగ్ గురించి అడిగారు. మార్కెట్ అది బ్రాండింగ్ గురించి అడిగారు. బ్రాండింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఈ రెండు ఎంటర్లీ డిఫరెంట్ అండి. డిజిటల్ మార్కెటింగ్ లో మీకు ఏమవుతుందంటే అండి, మీకు ఒక ఫేమ్ తీసుకురావడానికి ఉపయోగపడుతుందండి. అంటే రమణ అంటే ఎవరు, హుస్సేన్ అంటే ఎవరు అని మార్కెట్ తెలియడానికి మాత్రం మీకు డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగపడుతుందండి. కానీ నాకు తెలిసి ఏంటంటే బిజినెస్ తీసుకురావడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఏదైతే బిజినెస్ తీసుకురావడానికి మీరు సోషల్ మీడియా మీద డిపెండ్ అయి ఉంటారో మీరు ఖచ్చితంగా కాంపిటేటివ్ ప్రైస్ లో ఉండవలసిందే అండి. ఎందుకంటే దాంట్లో వచ్చే ఎంక్వైరీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఒకటే అడుగుతారండి, హౌ మచ్ యు ఆర్ ఛార్జింగ్ ఫర్ దీస్ డేట్స్. అంతే అండి. మనం ఇమీడియట్ గా ప్రైస్ పంపించకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ప్రైస్ పంపిస్తే ఎవరు తక్కువ కొట్టిస్తున్నారని చూస్తూ ఉంటారు. ఓకే అండి. తర్వాత ఇంకొక డిజిటల్ మార్కెటింగ్ లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏదైతే ఉందో, మనం ఏదైనా ఒక షార్ట్ డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ గా లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత కపుల్ మీద మనం ప్రయోగం చేయలేమండి. ఖచ్చితంగా మనం కొంత ప్రాక్టీస్ చేస్తాం. మనం ప్రాక్టీస్ చేసి ఏదైతే చేసి మనం దాని అవుట్పుట్ మనం డిజిటల్ అవుట్పుట్ లో పెడతాము, దాన్ని తీసుకెళ్ళి దాన్ని ఇమీడియట్ గా ఏంటంటే చాలా మంది ఫోటోగ్రాఫర్లు, మనకంటే ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్న ఫోటోగ్రాఫర్లు దాన్ని పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది నన్ను ఏమడుతారంటే, పలానా ఫోటోగ్రాఫర్ తీసిన లాంటి ఫోటో మీరు తీసారండి అని అంటున్నారు. అంటే అది నేనేం తప్పు కింద అనుకోను, కానీ నా యూనిక్నెస్ పోయింది కదా నా ఫీలింగ్ తో నేను చాలా తగ్గించేస్తానండి. తర్వాత ఏంటంటే మూడోది ఏంటంటే, చాలా మంది వివిఐపి క్లయింట్స్ వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు షో దేర్ వర్క్ అండి. ఎందుకంటే మేబీ వాళ్ళు వరకు వేసుకున్న డైమండ్స్ అట్లా చూసి మరి ఏమన్నా ట్యాక్స్ రైడ్ అవుతాయని అనుకుంటుండొచ్చు. లేదంటే ఇది నా ప్రైవేట్ ఎఫ్ఐఆర్, నా ఫ్యామిలీలో జరిగేది బయట అందరికి ఎందుకు చూపించాలనుకోవచ్చు. అలాగే కొంతమంది నాది ఇంతవరకు ఫేస్బుక్ లో పెట్టలేదు అంటే నేను నీకు సరైన క్లయింట్ కాదా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. అది వేరే సంగతి. అదే మీరు బ్రాండింగ్ అన్నారు కదండి. బ్రాండింగ్ అన్నది ఎలా అంటే అండి, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మీరు ఒక మధ్యాహ్నం ఆకలేస్తుంది, మీరు ఫుడ్ తినాలి. మీరు ఏం చేస్తారంటే, అక్కడ దగ్గరలో మీకు తెలుసున్న దాంట్లో ఫుడ్ ఎక్కడ బాగుందో వెళ్ళి తింటారు, లేదంటే అక్కడ ఉన్న తెలిసిన వాళ్ళని అడుగుతారు ఎక్కడ బాగుందని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, ఆన్ యావరేజ్ ప్రైస్ ఎంత ఉంటుందండి, లంచ్ చేస్తే 100-150 రూపీస్ ఉంటుంది, లేదంటే 200 రూపీస్ ఉంటుంది మాక్సిమం. అక్కడ మోస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ లాంటి చోట ఏంటంటే మీకు ఉడిపి హోటల్స్ ఉంటాయి, వెళ్ళి తినేసి వచ్చేస్తాం, కంఫర్ట్గా ఉంటుంది. అదే మనకు కూడా ఒక స్టేటస్ ఉన్న వాళ్ళు, లేదంటే కొంచెం మనం ఇప్పుడు సోనీకి వర్క్ చేస్తున్నామండి, ఎండి ఎవరో వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, కొంచెం బెటర్ హోటల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం, లేదంటే స్టార్ హోటల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం వాళ్ళకున్న స్టేటస్ని బట్టి. అదే మీల్స్ మనం ఇక్కడ 200 తిన్నది కొంచెం చిన్న డిఫరెన్స్లతో మనం మహాయితో 300-350 పే చేస్తామండి. అదే మీరు ఫలక్నామా ప్యాలెస్కో తాజ్కృష్ణకి నుంచి చూడండి. ఫలక్నామా ప్యాలెస్లో 10,500 రూపీస్ అండి ఒక మీల్స్ కాస్ట్. ఏంటి అంటే అక్కడ మీకు ఫీల్ అండి. దానికి మీరు సోషల్ మీడియాలో పెట్టవసరం లేదు, నేను పలానా ఫుడ్ పెడతాను, నేను 10,000 ఛార్జ్ చేస్తానని చెప్పేసి. కానీ ఆ ఫీల్తో బయటకు వచ్చిన గెస్ట్ ఎవరైతే ఉంటాడో వాడు చాలా మందికి చెప్తారండి. అది బ్రాండింగ్ అండి. మీ క్లయింట్ మీ దగ్గర ఏదైతే వర్క్ తీసుకుని దాన్ని ఫీల్ ఎలా అయితే ఉంటుందో, ఏంటంటే వావ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో, అది వేరే వాళ్ళకి ఎప్పుడైతే రికమెండ్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుందో అది బ్రాండింగ్ అండి. కాబట్టి మీరు బ్రాండింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ రెండు మాత్రం అవుట్ కాదండి. డిజిటల్ మార్కెటింగ్ టోటల్లీ మీరు పాపులర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీ బిజినెస్ పెరగడానికి మాత్రం ఖచ్చితంగా మీ స్కిల్స్, మీ వావ్ ఫ్యాక్టర్, మీరు ఇచ్చిన ఫీల్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు విల్లాట్ అనేది ఒక బ్రాండ్ అని చెప్పాను, ఇట్స్ బ్రాండ్ అని చెప్పాను నేను. ఓకే అండి. ఈ బ్రాండ్ ఇంత గొప్ప బ్రాండ్ చేయడంలో మీరు తీసుకున్న ప్రధానమైన అంటే కీ అసలు పాయింట్స్ ఏంటి, అసలు ఎట్లా చేయగలిగారు? ఓకే, అంటే దిస్ ద జర్నీ అండి. ఎలా అంటే ఒక్కరోజు ఏది ఒక నిర్ణయం తీసుకున్నది కాదండి. ప్రతిరోజు ఏంటంటే చాలా మందికి, చాలా తక్కువ మందికి తెలుసు అండి, నాతో క్లోజ్గా ఉన్న మీలాంటి వాళ్ళకి తెలుసు అంటే ఫోటోగ్రఫీ మీద నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తా ఉన్నది. ఎందుకంటే రోజులో నాకు టైం దొరికితే చాలు
అసలు మనం ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాం, మనం అసలు నెక్స్ట్ ఏంటి అన్న దాని గురించి నేను ఖచ్చితంగా ఆలోచిస్తానండి. మొన్న రీసెంట్గా నాకు ఢిల్లీలో ఒక మీటింగ్లో వాళ్ళు ఒక విషయం చెప్పారన్నమాట. అప్పటి వరకు నేను షాక్. ఇండియాలో 30 years నుంచి ఫోటోగ్రఫీ చేస్తా, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తా, ప్రజెంట్ ట్రెండ్ ఫోటోగ్రాఫర్కి ఇంకా కాంపిటీషన్గా ఉన్న ఏకైక స్టూడియో రమణ అని అన్నారండి వాళ్ళు. అంటే నాకు తెలిసి ఇంకా ఉండుండొచ్చు, అంటే ఇంకా ప్రజెంట్ ట్రెండ్ని కాంపిటేట్ చేస్తా అన్నారు. అంటే ఏంటంటే వర్క్ విషయంలో నేను ఎప్పుడు కూడా ఏంటంటే అండి, బిజినెస్ ఎంత సీరియస్గా తీసుకున్నా నేను ప్రైస్ కాంపిటీషన్కి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదండి. ఎవరన్నా నాకు హుస్సేన్ గారు మీకంటే తక్కువకు చేస్తానారండి అని అనగానే నేను ఆయన కూడా మంచి ఫోటోగ్రాఫర్ అండి నేను చెప్పాను తప్ప ఆయన గురించి ఆయన లోపాలు చెప్పడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదండి. ఓకే, రెండు ఇంకోటి ఏంటంటే అండి, ఆ జర్నీలో బ్రాండ్ క్రియేట్ చేయాలని ఎందుకు అనిపించిందంటే, ఏ బిజినెస్కి అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మౌత్ పబ్లిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఏంటంటే ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్ నుంచి వెళ్ళే వరకు వాళ్ళు ఎన్నిసార్లు మన నుంచి అబ్బా నేను రైట్ ఫోటోగ్రాఫర్ నేను తీసుకున్నాను అన్న ఫీలింగ్ మీరు ఇవ్వగలుగుతారు. రీసెంట్గా లాస్ట్ అక్టోబర్ దసరా రోజు నేను యుఎస్లో షూటింగ్ వెళ్ళానండి. వాళ్ళు ఇండియాలో బుక్ చేసుకున్నారు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్టన్ అయిపోయాను. ఎందుకంటే ద మ్యాన్ ఈజ్ 5,000 crores మ్యాన్ అండి. ఈజ్ నాట్ ఎ నార్మల్ మ్యాన్. ఆయన అక్కడ ఎంత సింపుల్గా ఉన్నారంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రండి అని కాల్ చేశారు, సరేనండి అంటే డ్రైవర్ని పంపించండి అన్నాను. నేను బయటకు వెళ్ళినప్పటికీ ఆయన వచ్చారు పిక్ చేసుకోవడానికి. ఇండియాలో అసలు పాసిబిలిటీ లేదండి. ఆయన నుంచి నేను ఎంత నేర్చుకున్నానంటే, అసలు లైఫ్లో అది ఒక మామూలు ఎక్స్పీరియన్స్ కాదనమాట. అంటే ఆయన వచ్చేసే రోజుని నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారనమాట, మేము మామూలుగా ఇండియా నుంచి ఫోటోగ్రాఫర్ నుంచి వస్తున్నారని కానీ, లేదా ఇండియా నుంచి ఏదైనా సర్వీస్ తీసుకున్నామని కానీ అస్సలు ప్రొఫెషనలిజం ఉండదు, టైంకి డెలివరీ ఉండదు, బిహేవియర్ సరిగా ఉండదు, ఇలాంటి అన్ని చాలా మంది చెప్పినా కూడా ఎందుకో ఆ రోజు నీతో మాట్లాడిన తర్వాత నేను హైర్ చేశాను, కానీ మా ఎక్స్పెక్టేషన్స్ మించి నువ్వు చేసావన్నారు. అంటే దాన్ని నేను ఒక్కడే కదా, నాతో పాటు టీం ఉన్నారు, నా టీం అందరికీ కూడా ఏంటంటే నేను దాన్ని అలా ట్రైన్ చేశాను అనమాట. అంటే క్లయింట్ మన నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మించి మీరు చేసి రావాలండి బయటికి. మీరు ఒకసారి ఆర్డర్ తీసుకునే వరకే మీ ప్రైసింగ్ అండి. ఆర్డర్ మీ చేతికి వచ్చిన తర్వాత మీరు ప్రైసింగ్ గురించి ఆలోచించకూడదు. మీ క్లయింట్ని ఏ రకంగా 100% సాటిస్ఫాక్షన్ చేస్తారనేది మీరు ఆలోచించాలండి. అప్పుడు ఆటోమేటిక్గా బ్రాండ్ క్రియేట్ అవుతుందండి. ఈ మన లైవ్ షో బహుశా మీ క్లయింట్స్, మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది చూస్తుండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే నేను నా ఫేస్బుక్ లో పోస్ట్ చేశానండి, చూస్తుండొచ్చు. కానీ ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను, అందుకే అడుగుతున్నాను. సరే, దీనికి సమాధానం చెప్తే చెప్పండి, లేకపోతే లేదు. అంటే జనరల్ గా క్లయింట్ ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి లేదా ఒక ఆర్గనైజేషన్ కి వచ్చినప్పుడు ఒక బడ్జెట్ తో వస్తారు. 5 lakhs లేదా 2 lakhs 10 lakhs ఇలా బడ్జెట్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి 10 lakhs బడ్జెట్ తోటి ఒక క్లయింట్ వస్తే, జనరల్ గా సాధారణ ఫోటోగ్రాఫర్స్ కి ఏంటంటే అసలు 10 lakhs ఎలా చార్జ్ చేయాలని భయపడుతూ ఉంటారు, అక్కడ దాకా ఉన్నారో లేదో అర్థం కాదు. మీరేం చేస్తారంటే 10 lakhs బడ్జెట్ ని ఎలా 15 కి 20 కి తీసుకెళ్లాలని ఖచ్చితంగా నాకు తెలిసి మీరు 15 above తీసుకెళ్తారు. అది ఎలా సాధ్యపడుతుంది, ఎలా మీరు స్టడీ చేస్తారు క్లయింట్ ని? ఇది మీరు మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి ఏంటంటే అండి, మీరు ఫస్ట్ ఏంటంటే అండి, చాలా చోట్ల మీకు బుకింగ్స్ ఎట్లా జరుగుతూ ఉంటాయంటే బై ఫోన్లో జరుగుతూ ఉంటాయి, లేదంటే మా అమ్మాయి పెళ్ళి ఉంది పలానా డేట్లు బ్లాక్ చేసుకొని జరుగుతాయండి. నాకు కొత్త క్లయింట్ ఏదైనా సరే ఎంక్వైరీ వస్తే నేను ఏమంటానంటే ఫస్ట్ ఖచ్చితంగా డెమోకి రమ్మమంటానండి. ఖచ్చితంగా ప్రైస్ ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో చెప్పండి. ఓకే, చెప్పకపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే, నా దగ్గర నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ బడ్జెట్ వెడ్డింగ్ చూస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 2 lakhs బడ్జెట్ వెడ్డింగ్ చూస్తున్నారు అనుకోండి, అది అసలు నా సెగ్మెంట్లో లేదు. అయినా సరే నేను వాళ్ళని డిసప్పాయింట్ చేసి పంపించనండి. నేను కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి నా ప్యాకేజెస్ ఇలా ఉంటాయండి, కానీ మీ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానికి చాలా మంది దొరుకుతారండి, కావాలంటే నేను ఎవరైనా సజెస్ట్ చేయమంటే కూడా నేను చేస్తాను, థ్యాంక్ యూ అని చెప్పి పంపిస్తాను. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారంటే, ఇంకొకళ్ళు ఎవరన్నా ఆ లెవెల్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారంటే, బయటకు వెళ్ళిన తర్వాత మేము రమణని అఫోర్డ్ చేయలేం కానీ అఫోర్డ్ చేయగలిగితే హీఈస్ ద బెస్ట్ అని చెప్తారండి. అంటే వాళ్ళకి నా దగ్గర నుంచి పంపించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను డిసప్పాయింట్ చేసి నేను పంపించిన ఫస్ట్. 2, నిజంగానే వాళ్ళు ఒక 10 lakhs బడ్జెట్లో వచ్చారు. 10 lakhs బడ్జెట్లో నేను కూడా చేయగలను, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఐ లాస్ట్ ద ఫ్యూ క్వశ్చన్స్ అనమాట అండి. వాళ్ళని అడిగిన తర్వాత నేను ఏం చెప్తానంటే, మీ 10 lakhsలో ఇది వస్తుంది, కానీ మీరు ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకుంటే ఇది వస్తుంది అని చెప్పిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, నాకు తెలిసి పెళ్ళిళ్ళలో ఒక మనిషి లైఫ్లో ద బెస్ట్ కనిపించడానికి ట్రై చేస్తారండి, ద బెస్ట్ పెర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తారు. ఫుడ్ దగ్గర నుంచి, మండపం దగ్గర నుంచి, డెకరేషన్ దగ్గర నుంచి,
డ్రెస్ దగ్గర నుంచి ఏదైనా సరే ద బెస్ట్ లైఫ్ లో ద బెస్ట్ ఏదైతే ఉందో తన పాసిబిలిటీ ఉన్న దాంట్లో అవసరమైతే కొంచెం అప్పు చేశాను చిన్నవాడైతే చూపించడానికి ట్రై చేస్తాడు. ఇన్నిటిలోని కూడా ఏంటంటే ఒక మెమొరీ మిగిలేదు మాత్రం ఓన్లీ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీని మీద స్పెండ్ చేయకపోతే మీరు దేని మీద స్పెండ్ చేస్తే మాత్రం ఉపయోగం ఉంది మీకు? ఈ రోజు మీరు ఒక బిర్యానీలో సాల్ట్ ఎక్కువ అయిపోయింది, ఎన్ని రోజులు చెప్పుకుంటారు? మీకు 5 సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత నీ పెళ్లిలో బిర్యానీ పెట్టో దాంట్లో సాల్ట్ ఎక్కువ అయిపోయిందని కామెంట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అదే మీ ఫోటోగ్రఫీ పాడైతే మాత్రం జీవితాంతం. నాకు థౌసండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి ఇలాగా. నా బడ్జెట్ ఎఫోర్డ్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత చాలా ఫీల్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళు. మొన్న రీసెంట్గా నేను మా రెస్టారెంట్లో నుంచి ఉంటే రాజమండ్రిలో ఇప్పుడు విఐపి అండి, ఆయన ఇప్పుడు పొలిటికల్ లీడర్, ఆయన అనుకోకుండా కలిశారు. ఏ రమణ ఇక్కడ ఉన్నామంటే మందేనండి రెస్టారెంట్ అంటే అలా అలా మాట్లాడుతూ ఉంటే ఆ రోజు నీ బడ్జెట్ గురించి నేను అబ్బా అమ్మ అనుకుంటే వదిలేశాను నేను. ఇప్పుడు ఇది 7th ఇయర్, నాకు ఈ రోజు వరకు నాకు ఫొటోస్ వీడియోస్ రాలేదన్నాడు ఆయన. ఓకే, అంటే ఆయన ఇప్పుడు ఎవరికైనా స్ట్రాంగ్ గా రికమెండ్ చేయాలంటే ఎవరిని రికమెండ్ చేస్తారు చెప్పండి? ఎందుకంటే నేను నిజంగా డెలివరీ నేను ఇచ్చానో లేదన్నది ఆయన ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ ఆయనకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది, ఈయనైతే ఇచ్చేసి ఉండేవాడు అని. ఓకే, తర్వాత ఒకసారి ఇది లాంగ్ బ్యాక్ అండి, ఇది 12 years బ్యాక్ అనమాట. నా దగ్గరికి, అంటే మీకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను కానీ మీకు ఎగ్జాంపుల్స్ లేకపోతే మీకు అర్థం కాదని చెప్తున్నాను నేను. ఒకసారి ఏం చేశారంటే ఒక కపుల్ వచ్చారండి నా దగ్గరికి, మాది ఎంగేజ్మెంట్ ఉందండి, అక్కడ డిస్ప్లే చేయడానికి ఒక ఫోటో కావాలి అని. కానీ ఆయన వచ్చి కూర్చున్న స్టైలు అసలు ఏమంటారు తెలియకుండా కొంచెం చూపిస్తున్న ఇగో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఈజ్ ద వెరీ బిగ్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ నార్మల్ మ్యాన్. వెనక బయట ఒక గన్ మ్యాన్ అది అంతా కూడా. ఫోటో తీస్తున్నప్పుడు అంతా నేను చాలా క్యాజువల్ గా మాట్లాడాను. మీది ఎక్కడండి అన్నారు, కాకినాడ అన్నారు. ఓ మీది కాకినాడ సార్, నాది కాకినాడ అన్నారు. ఎక్కడ అన్నారు, చూస్తే ఈజ్ 1 street పక్కనుండే ఆయన అనమాట ఒకప్పుడు. నాకు అంతా అయిపోయిన తర్వాత మీరు వెడ్డింగ్స్ చేస్తారా అన్నారు. అసలు నా మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ అదేనండి, స్టూడియో ఏంటంటే మేము రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండాలని చెప్పేసి రన్ చేస్తూ ఉంటాం తప్ప మా అదేనండి అన్న తర్వాత వెళ్ళిపోయారు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పిఏ ఫోన్ చేశారు, సార్ ఒకసారి మిమ్మల్ని కాకినాడ రమ్మమంటున్నారు వస్తారా అండి. వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నేను ట్రైన్లో వెళ్ళాను, అప్పుడు ఇది ఆల్మోస్ట్ 15 years బ్యాక్. ట్రైన్లో వెళ్తే మార్నింగ్ నుంచి సాయంకాలం దాకా కూర్చోబెట్టారండి. ఫాదర్ పిలుస్తారు, ఆయన ఒక ex-MLA మాట్లాడతారు, వాళ్ళు బ్రదర్ మాట్లాడతారు. ఫైనల్లీ ఏంటంటే నువ్వు కావాలంటే ఇంకో డైమండ్ నెక్లెస్ కొనుక్కో, నేను ఇస్తాను నీకు బడ్జెట్, కానీ ఫోటోగ్రఫీకి అంత బడ్జెట్ ఏమనంటాడు వాళ్ళ డాడీ. ఈయన ఉంటాడు నువ్వేమన్నా చెయ్యి, నాకు మాత్రం రమణ కావాలంటాడు ఈయన. చివరికి ఏం చేశారంటే ట్రైన్ నాకు వెళ్ళిపోయి ట్రైన్ అయింది, వాళ్ళు బ్రదర్ నన్ను పిలిచి రమణ గారు మీ దగ్గర లీస్ట్ ప్యాకేజ్ ఎంతండి అంటే మామూలుగా మనం కోట్ చేసిన దాంట్లో 1/5 ఉందండి. వెంటనే దాంట్లో 50% ఇచ్చి వచ్చే సంతకం పెట్టించేసి డబ్బులు ఇచ్చేసి పంపించారు ఆయన. ఏడుకు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అసలు డైజెస్ట్ అవ్వట్లేదు, అంత రిచ్ పర్సన్ అంత గ్రాండ్ లెవెల్లో చేసుకుంటున్నాడు, నియర్లీ ఒక 40,000 గెస్ట్లు అని చెప్తున్నారు. అటువంటి వెడ్డింగ్ కి ఆయన బడ్జెట్ ఏంటి, అసలు మనం ఏం చేయగలుగుతాం? నేనేం చేశాను అంటే డీటెయిల్డ్ మెయిల్ చేశాను, సార్ మీరు ఏదైతే ప్యాకేజ్ సెలెక్ట్ చేస్తున్నారో దాంట్లో ఇది మీకు వస్తుంది, కానీ నేను మీకు ఇది రికమెండ్ చేస్తాను ఇంత అవుద్ది, కానీ ఇంకా గ్రాండ్గా కావాలంటే ఇది వస్తుంది. ప్రతి దానికి డిస్క్రిప్షన్ శాంపిల్స్తో సహా నేను పెట్టి పంపించానండి. పంపించగానే వాళ్ళ బ్రదర్ ఫోన్ చేశారు, మా డాడీకి చెప్పొద్దండి, మీరు అడిగిన ఫీజు నేను ఇచ్చేస్తాను, మీరు అనుకున్నట్టు చేసేయండి. ఓకే, అంటే బడ్జెట్ ఒక లెవెల్ తీసుకెళ్ళాలి అని అంటే అండి మనం ఎప్పుడు కూడా మన ప్రైస్ గురించి మాట్లాడొద్దండి, మనం ఇచ్చే సర్వీసెస్ గురించి మాట్లాడండి. ఇప్పుడు ఎక్విప్మెంట్ ఉందండి నా దగ్గర 7R4 ఉంది, లేదంటే 5D ఉంది, లేదంటే ఇలాగా మీ దగ్గర ఉన్న బెస్ట్ ఎక్విప్మెంట్ గురించి చెప్తున్నారు. కానీ మనం షూటింగ్ వెళ్ళిన తర్వాత నాట్ ఓన్లీ కెమెరా అండ్ ఎక్విప్మెంట్ అంటే నా దగ్గర ఉన్న GL1 అని ఒక LED లైట్ ఉందండి, ఇట్స్ 35,000 రూపీస్ లైట్. అది ఆ లైట్ చూడగానే ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందంటే పోర్ట్రేట్స్ తీయడానికి. అలాగే ఐస్ లైట్ ఉందండి. తర్వాత EBL 1200 అని ఎలక్ట్రాన్ లైట్ ఉందండి, నియర్లీ 4 lakhs అండి అది. ఓకే, అవి మీ కెమెరా కంటే ఎక్స్పెన్సివ్ మెటీరియల్, అవి మాట్లాడుతూ ఉంటాయి, మీకు రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రైస్ పెంచాలి అని అనుకుంటే మీ దగ్గర అంత కెపాసిటీ ఉండాలి. అది లేకుండా నేను అంటే ఒకటండి, మీరు ఒక్కసారి ఒకరిని మోసం చేయగలుగుతారండి, ప్రతిసారి ప్రతి ఒక్కరిని మోసం చేయలేరు. కాబట్టి మీరు లాంగ్ రన్ లో మమ్మల్ని బిలీవ్ చేస్తున్నారంటే కారణం ఏంటంటే మేము ప్రతిసారి వాళ్ళకి ఒక వావ్ ఎక్స్పీరియన్స్ ఇస్తానే ఉంటాం. ఏదైతే పే చేశారో దానికంటే ఎక్కువ వర్త్ మనం అనవసరంగా బార్గెయిన్ చేసామే తిని అన్ని ఆ ఫీల్ వచ్చేటట్టు మాత్రం చేసేస్తాను నేను బయటకు వచ్చినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా మంది వ్యూవర్స్ మీ సమాధానాలకి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పెషల్లీ క్వశ్చన్స్ కూడా బాగా మేము అడగాలనుకున్నాయని కూడా అడుగుతున్నారు అని అంటున్నారు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫర్స్ ఎదురు చూస్తున్న అందరి మనసులో ఉండే క్వశ్చన్స్ నేను వేయబోతున్నాను. ఈ లోపల ఖమ్మం ఫోటో ఆర్ట్స్ ఆర్గనైజేషన్ లీడర్ అయినటువంటి శ్రీ క్లిక్ అండ్ క్లిక్ శ్రీనివాస్ గారిని, మంచి ఫోటోగ్రాఫర్, ఖమ్మం నుంచి మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు. చాలా కలిసాను కూడా ఆయన ఒకసారి నేను.
శ్రీనివాస్ గారు, మీ అభిమాని కూడా. నమస్తే నమస్తే నమస్తే. తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి, మరియు ఫోటోటెక్ అభిమన్యు రెడ్డి గారికి, మన విలాట్ రమణ గారికి, హుసేన్ గారికి నా నమస్కారాలండి. నమస్తే. మనకి మీరు 20 సంవత్సరాలుగా మీరు హుసేన్ గారు అందరూ మనకు పరిచయం ఉన్నారండి. మనందరికి మధ్యలో మనం చాలా సార్లు కలిసాం మన ఎక్స్పో టైంలో, మన ఆఫీస్ లో కూడా మిమ్మల్ని. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాను. మేము కూడా వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో బిజినెస్ మన దేశంలో ఉన్న అవకాశాలు మరి ఎక్కడా లేవు. కరెక్ట్ కరెక్ట్. కానీ మన ఫోటోగ్రాఫర్స్ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ ఎందుకు ఫాలో అవుతున్నారు? బిజినెస్ పరంగా కానీ ట్రెండ్ పరంగా కానీ ఏ రకంగా కానీ వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారు? జస్ట్ నేను ఒక్క నిమిషం ఇంటర్ఫేర్ అవుతాను సార్ దీంట్లో, ఈ క్వశ్చన్ లో. అంటే శ్రీనివాస్ గారి క్వశ్చన్ లో ఏంటంటే, ఇండియన్ ఫోటోగ్రాఫర్స్ అంతర్జాతీయ సమాజానికి అంటే ఫోటోగ్రఫీ సమాజానికి చుక్కానిలా ఉండాల్సింది అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ ని ఇండియన్ ఫోటోగ్రాఫర్స్ ఎందుకు ఫాలో అవుతున్నారు? మరి దాని మీద మీ క్లారిటీ కావాలి. అంతేనండి శ్రీనివాస్ గారు? అంటే నేను హలో చెప్పండి సార్, వినపడుతుంది. అంటే నేను నిజంగానే నాకు భగవంతుడు అవకాశం కల్పించాడండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్స్ తో నాకు చాలా ఇంటరాక్షన్ ఉంది. నేను చూశాను వాళ్ళకి నిజంగా వర్క్ చేసే స్కోప్ చాలా తక్కువ అండి. ఎందుకంటే ఆ చర్చిలో రింగ్ చేంజ్ చేసుకోవడం, ఆ సైన్ చేయడం, ఆ ఫైనల్ కిస్ అంతే తప్ప గెస్ట్లు తప్పించి ఏం ఉండదండి. కానీ మన ఇండియాలోకి వచ్చేటప్పటికి ఏంటంటే, మన ప్రాంతంలోనే అంటే ఒక స్టేట్ లోనే మీరు ఒక్కొక్క ఏరియాకి వెళ్తే ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. అంటే హోల్ ఇండియాలో మీరేంటంటే ప్రతి కార్నర్ లో మీరు కలకత్తాలో ఉన్న స్టైల్ రాజస్థాన్లో ఉండదు, రాజస్థాన్లో ఉండదు, ఆంధ్రాలో ఉండదు, ఆంధ్రాలో ఉండదు, తెలంగాణలో ఉండదు. ప్లస్ ఇండియన్ వెడ్డింగ్స్ అంత కలర్ఫుల్ వెడ్డింగ్స్ అసలు ప్రపంచంలో ఎక్కడ నేను చూడలేదండి. ఎందుకంటే ఆ బ్లాక్ కోట్ వైట్ గౌన్ 99%, 99 కూడా అనకూడదు, 100% ఇస్ బ్లాక్ కోట్ అండ్ వైట్ గౌన్. వాళ్ళకున్న ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ అండి. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే మనకి డిఫరెన్స్ ఏంటంటే అండి, అక్కడ ఫోటోగ్రాఫర్స్ కి ఈవెంట్ లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఫస్ట్ గెస్ట్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఏంటంటే ఫోటోగ్రాఫర్ ని మనం ఒకళ్ళు మెమొరీ కోసం మెమొరీ కూడా అనుకోరేమో అండి. అది అంటే కొంతమంది ఇప్పుడు న్యూ జనరేషన్ అనుకుంటున్నారు. కానీ అది కూడా ఎలా అంటే, మన పెళ్లికి ఒక పంతులు గారిని ఎలా పెట్టుకోవాలో, మండపం ఎలా కావాలో అలాగే ఫోటోగ్రాఫర్ కావాలి అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇస్తే ఒక మంచి మెమొరీ ఇస్తారు కాబట్టి మనం ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేయాలి అన్నదానికంటే కూడా, ఏంటి ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఎందుకు తీస్తున్నావు, నువ్వు అడ్డొచ్చేస్తున్నావు, ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. రెండు ఏంటంటే, మన ఇండియన్ ఫోటోగ్రాఫర్స్ క్రియేటివిటీ అంటే ఈ మధ్యకాలంలో కొంచెం కనిపిస్తుంది. కానీ అండి, ఇంతకుముందు మీరు ఏ ఆల్బమ్ చూసినా ఏ ఫోటోగ్రాఫర్ అంటే ఆ ఫోటోగ్రాఫర్ పేరు లాస్ట్లో పేజ్ తిప్పితే తప్ప మనకు తెలిసేటట్టు ఉండేది కాదండి. ఎందుకంటే రెగ్యులర్ ఇప్పుడు తాళంబరాలు అంటే ఇలాగే ఉండాలి, తాళి అంటే ఇలాగే ఉండాలి, గ్రూప్ ఫోటో అంటే ఇలాగే ఉండాలి, మండపం షాట్ ఇలాగే తీయాలి, ఇంతే తప్ప ఒక క్రియేటివ్ షాట్స్ అనేది చాలా తక్కువ అండి. అదే మీరు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పటికి ఏంటంటే చాలా క్రియేటివ్ షాట్స్ ఉన్నాయండి. క్రియేటివ్ ఏమైందంటే, మీరు ఒక ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఉన్నారండి, జైపూర్ ఒక 3 years బ్యాక్ ఒక వెడ్డింగ్కి వచ్చాడండి. 3 years కదా, 6 years బ్యాక్ ఒక వెడ్డింగ్కి వచ్చారండి. వెడ్డింగ్కి వచ్చి ఆయన ఏం చేశారంటే, నేను ఆ వెడ్డింగ్ ఎంక్వైరీ నాకు వచ్చింది. తర్వాత వాళ్ళు ఫైనల్ ఏమన్నారంటే, మేము ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్కి వెళ్తా ఉన్నారు. ఆయన ఫీజు నేను షాక్ అయిపోయానండి. ఎందుకంటే సింగిల్ గా ఒక అసిస్టెంట్ తో వచ్చి ఆయన హీ చార్జ్డ్ ఓన్లీ ఫర్ ఫోటోగ్రఫీ నాట్ వీడియో అండి, ఇస్ 1 crore rupees ఇన్ ఇండియన్ కరెన్సీ అండి. అసలు అంటే షాక్. అంటే ఏంటంటే, అసలు ఇండియాలో ఇంత పొటెన్షియల్ ఉంది, మనం ఎందుకు వేరే చోటకి ఎంతకు వెళ్తా ఉంటాం? ఒక ఫోటోగ్రాఫర్ కి 1 కోటి రూపాయలు ఇచ్చే కెపాసిటీ ఇండియన్ ఫోటో క్లయింట్ ఉన్నప్పుడు, అలాగే తను తీసిన పిక్చర్స్ చూస్తే అసలు, ఎందుకంటే తనకి తాళి ఎలా తీయాలో తెలియదు, తలంబ్రాలు ఎలా తీయాలో తెలియదు. తన విధానంలో తను తీసాడు, కానీ ఏ ఇండియన్ ఫోటోగ్రాఫర్ తీసిన విధానంలో మాత్రం తీయలేదు తను. ఓకే, అలాగా ఇప్పుడు ఏంటంటే అండి, వేరే కంట్రీస్ లో ఇప్పుడు మనకి వెబ్సైట్స్ కానీ బ్లాగ్స్ కానీ మనకి ఫాలో అవడం వచ్చిన తర్వాత చాలా మంది ఫోటోగ్రాఫర్ల క్రియేటివిటీ వచ్చింది. కానీ ప్రెసెంట్ ఇప్పుడు అది కూడా మీకు సిటీస్ లో లేదంటే కొంచెం బాగా అప్గ్రేడ్ అయిన ఫోటోగ్రాఫర్స్ దగ్గర కనిపిస్తుంది తప్ప, దాన్ని చూసి ఫాలో అవుతున్న మనం చిన్న అనకూడదు, ఇంకా లో బడ్జెట్ లో చేసే ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని అచీవ్ చేయలేకపోతున్నారండి. అది అచీవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. దానికి ఏంటంటే, మీరు మీ దగ్గర ఉన్న బడ్జెట్ తో మొత్తం కెమెరా కొనేసుకోకుండా దాంట్లో కొంత ఎడ్యుకేషన్ మీరు స్పెండ్ చేస్తే, ఓకే. ఇప్పుడు సారీ, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత మన కెమెరా ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ప్రాబ్లం వస్తే అక్కడ తెలిసిన ఫోటోగ్రాఫర్ ఎవరైనా పిలిచి నీ కెమెరా ఒకసారి అని అడిగామనుకోండి, తను మనకి దయతెలిచి ఇచ్చినప్పుడు ఏం చెప్తాడు తెలుసా అండి, 90% ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ సెట్టింగ్స్ చేంజ్ చేయొద్దు అని చెప్తాడు. ఓకే, తర్వాత మనకు కావాల్సినట్టు మనం మార్చుకోవడం రాదు. ఇక్కడ ఫస్ట్ పొరపాటును మార్చుకోవడం వచ్చినా మళ్ళీ అదే సెట్టింగ్స్ పెట్టివ్వడం మనకు రాదు.
ఓకే అండి, ఈ విధానం మారాలండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ అన్నది ఎక్విప్మెంట్ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇందాక కూడా మనం చెప్పాం కదండి, మీరు 50,000 మీరు ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేశారు, 50,000 కెమెరా మీద స్పెండ్ చేశారు, యు ఆర్ బెటర్ ఫోటోగ్రాఫర్ దాన్ మీ. ఇది మారినప్పుడు మాత్రం ఇండియన్ ఫోటోగ్రఫీ ఖచ్చితంగా కమింగ్ ఇయర్స్ లో మన డౌన్ ద లైన్ 5-10 years తర్వాత ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్స్ ఇండియన్ ఫోటోగ్రఫీ మీద ఖచ్చితంగా కనిపెట్టి వాళ్ళు ఇక్కడ రావడానికి మాత్రం చాలా అవకాశం ఉంటుందండి. అప్పుడు మీరు ఇండియన్ ఫోటోగ్రాఫర్స్ తోటే ఫోటోగ్రఫీ పోటీ అనుకుంటున్నారు, ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీస్ తో పోటీ ఎలా ఉంటుందో చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మీరు చాలా పెద్ద పెద్ద వెడ్డింగ్స్ చేస్తారు. యాక్చువల్గా సాధారణ ఫోటోగ్రాఫర్స్ తో చూసినప్పుడు చాలా పెద్ద వెడ్డింగ్స్ చేస్తారు. అంటే ఆటోమేటిక్గా మీరు షూటింగ్ అంతా కూడా రా ఫార్మాట్ లో షూట్ చేస్తూ ఉంటారు, నాకు తెలిసి అనుకుంటున్నాను. రాలోనే ఉంటారు అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉంటారు రాలోనే. రెండోది ఏంటంటే వీడియో వచ్చేసి 4K లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ జనరేషన్ లో ఏంటంటే చాలా డేటా మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా హెడేక్ గా ఉంది. అంటే నేను ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువగా సెమినార్స్ చేస్తున్నప్పుడు చూసేది ఏంటంటే రాలో రికార్డ్ చేయమంటే ఫుటేజ్ ఎక్కువ వస్తుంది, బాగా స్టోర్ చేయలేము, అది ఇదని చెప్తుంటారు. ఇట్లాంటి ప్లేస్ లో మీరు అట్ ద సేమ్ టైం 4K వీడియో ఫుటేజ్, దాని డేటా, ఇటు ఫోటోగ్రఫీ డేటా, ఒక్కొక్క వెడ్డింగ్ కి టీబుల్ డేటా ఉంటూ ఉంటుంది. దాన్ని ఒక్క వెడ్డింగ్ డేటా మిస్ అయినా, మీరు చేసే వెడ్డింగ్స్ పెద్ద పెద్ద వెడ్డింగ్స్ చేస్తారు, అలాంటి క్లయింట్స్ కి మళ్ళీ మనం సమాధానం చెప్పడం కూడా చాలా కష్టం అవుతుంది. మరి ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, చాలా సిస్టమ్స్ హ్యాక్ అవటం కూడా చూస్తున్నాం, హ్యాక్ చేస్తున్నారు హ్యాకర్స్. మరి మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? మీకు ఎప్పుడైనా డేటా పోవడం కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? అంటే ఇనిషియల్ స్టేజ్ లో, అంటే డిజిటల్ నేను చాలా ఇనిషియల్ స్టేజ్ లో స్టార్ట్ చేశాను కాబట్టి అండి, అప్పుడు హార్డ్ డిస్క్ ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉండేయండి. మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. 1 GB అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 64 GB 128 GB వాడతాం కదా. 1 GB మైక్రో డ్రైవ్ అని ఉండేదండి, CF కార్డ్ లాగా అనమాట. అదే స్లాట్ లో పడుతుంది. అది 16,000 రూపీస్ అండి. ఓకే, 2004లో. ఓకే, అలాంటప్పటి నుంచి నేను ఈ డేటాను మేము స్టోర్ చేసే విధానంలో ఎలా ఉండేదంటే అండి, అప్పట్లో మనం ఎక్కడైనా హార్డ్ డిస్క్ తీసుకోవాలన్నా, మన సిస్టంలో పెట్టుకోవాలన్నా చాలా కష్టం అవుతూ ఉండేదండి. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు నేను ఒక యావరేజ్ వెడ్డింగ్ చేసామంటే మనం 4 to 8 TB వస్తుందండి మనకి. ఇప్పుడు రీసెంట్గా చేసిన 2 వెడ్డింగ్ లాస్ట్ ఇయర్ అయితే 12 TB క్రాస్ చేసినాయండి. మీరు ఏంటంటే ఫస్ట్ హార్డ్ డిస్క్ ప్రైస్ తక్కువ అయిపోవడం అనేది మనకు ఒక అడ్వాంటేజ్. 2 ఏంటంటే మేము ప్రతిదీ కూడా బ్యాకప్ 2 ఉంటుందండి, మళ్ళీ అలా అని 1 ఉండదు. ఒకటి ఎలా అంటే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా బ్యాకప్ లో ఉంటాయండి. ఆ తర్వాత ఏంటంటే మిగిలిన ఎక్స్ట్రాస్ ఉన్నాయన్నీ కూడా టోటల్ షూట్ చేసినంతా కూడా ఒక దాంట్లో ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెయిన్ ఫోటోగ్రాఫర్స్ 4 ఉన్నారు అనుకోండి, మొత్తం 8 ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఎంట్రన్స్ దగ్గర ఫుడ్ తీయడం తీశారు, ఇవన్నీ కూడా ఒక బ్యాకప్ లోనే ఉంటాయి. కానీ మెయిన్ వెడ్డింగ్ ఏదైతే ఉందో అది ద ఇంపార్టెంట్ ఫోటోగ్రాఫర్, ఇప్పుడు నేను తీసిన ఇలాంటివన్నీ కూడా సెకండ్ కాపీ కూడా ఉంటుందండి. సెకండ్ కాపీ ఓకే. ఓకే, మేము ఏం చేస్తామంటే ఈ హార్డ్ డిస్క్ ఎంత రేట్ అవునండి, మేము క్లయింట్ కి బడ్జెట్ లో అక్కడ రాసేస్తామండి. ఏం చేస్తామంటే కొటేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే దిస్ ట్రాన్స్పోర్టేషన్ ఇంక్లూడింగ్ కాదు, స్టే ఇంక్లూడింగ్ కాదు, హార్డ్ డిస్క్ ఇంక్లూడింగ్ కాదు, ఆల్బమ్స్ కూడా ఇంక్లూడింగ్ కాదు. ఓకే, దాని గురించి చాలా ఆర్గ్యుమెంట్ జరుగుద్దండి బుకింగ్ చేసుకున్నప్పుడే. మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేస్తామంటే దాన్ని కన్విన్స్ చేసేస్తాం. ఆ తర్వాత ఏమంటామంటే మేము షూట్ చేసుకుని వచ్చిన తర్వాత మా దగ్గర 2 బ్యాకప్లు ఉంటుంది. అయినా సరే క్లయింట్కి ఫోన్ చేసి ఏం చెప్తామంటే మా బ్యాకప్ మా దగ్గర ఉంటుందండి, సేఫ్ సైడ్ కోసం మీ బ్యాకప్ కోసం మీరు హార్డ్ డిస్క్ ప్రొవైడ్ చేస్తారా అని అడిగితే వెంటనే వాళ్ళ ఆఫీస్లో పిఎన్ ఎవరినో కాంటాక్ట్ చేయమంటారు. వాళ్ళకి చెప్పగానే అమ్మ అంతా అని వాడు షాక్ అవుతాడు, హార్డ్ డిస్క్ ఎంత ఉంటుందా అని చెప్పి. వెంటనే క్లయింట్ని అడగగానే ఉంటుందండి అని చెప్తే ఫస్ట్ ఏంటంటే 50% పీపుల్ వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు, ఓ వీడికి ఇన్ని లక్షలు ఇచ్చామంటే కూడా వర్త్ అనమాట, ఇంత హార్డ్ డిస్క్ ఎంత అవుతుందంటే వాడు ఎంత ఖర్చు పెట్టుంటాడు దీనికి బ్యాక్ ఎండ్ లో కూడా. ఓకే, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు పంపిస్తారండి, హార్డ్ డిస్క్ పంపిస్తారు, మేము దాంట్లో కాపీ చేసి పెడతాం. అది కాకుండా రీసెంట్గా మొన్న అక్టోబర్లో నేను యూఎస్ వెళ్ళినప్పుడు చేసిన పని ఏంటంటే ద క్లౌడ్ స్టోరేజ్ కంపెనీస్ చాలా వచ్చినాయండి. ఇప్పుడు మా యూఎస్ ఆఫీస్లో 100% మేము చేసేది ఏంటంటే ఒకటి కాపీ మా దగ్గర ఏదైతే ఉంటుందో 2ది క్లౌడ్లో అప్లోడ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉందండి ఆ క్లౌడ్ స్టోరేజ్ది. ఇప్పుడు నేను మనం సైన్ చేసి వచ్చామండి, సైన్ చేసి వచ్చిన తర్వాత కూడా నేను లోడ్ ఎందుకు చేయలేకపోయానంటే నా దగ్గర ఉన్న డేటా ఇప్పుడు 175 హార్డ్ డిస్క్స్ 4 TB to 8 TB హార్డ్ డిస్క్లు ఉన్నాయండి. 175 హార్డ్ డిస్క్లు ఉన్నాయి. అవి మొత్తం మన దగ్గర ఉన్న డేటా స్పీడ్తో నేను లోడ్ చేయాలంటే 1 సంవత్సరం పడుతుంది. కాబట్టి నేను ఇప్పుడు చేయలేకపోయానండి. దానికి ఏంటంటే ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా వేసి డౌన్ ద లేన్ ఒక 1 year అయ్యేటప్పటికి ఏంటంటే మేము టోటల్లీ కూడా క్లౌడ్ బేస్డ్ బ్యాకప్ పెట్టేసుకుంటామండి. అప్పుడు ఏంటంటే వరల్డ్లో ఎక్కడి నుంచి అయినా కూడా మేము యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. ఇప్పుడు ఇలాంటి లాక్డౌన్ పీరియడ్లో ఇప్పుడు నాకు తీసుకొచ్చిన వర్క్ అయిపోయిందండి, మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకుందాం అని అంటే ఆ రిస్క్ చేయడం ఇష్టం లేక నేను వెళ్ళలేదు.
ఓకే, అది మాత్రం ఉపయోగం అండి. ఫ్యూచర్లో కూడా ఏంటంటే మీరు కూడా మెంటల్లీ ప్రిపేర్ అవుతా ఉండండి. ఒక 2-3 years అయ్యేటప్పటికి మీరు ఏంటంటే హార్డ్ డిస్క్ల కంటే కూడా క్లౌడ్ బేస్డ్ హార్డ్ డిస్క్, మీ దగ్గర ఒక హార్డ్ డిస్క్ 2 హార్డ్ డిస్క్ ఉంటే సరిపోతుంది, మిగిలిన అప్లోడ్ చేసుకుంటారు. ప్లస్ అది 100% సేఫ్ అండి. ఎందుకంటే 100% సేఫ్ ఏంటంటే అది మీరు ఏదైతే ఇస్తారో ఆ డేటా ఎవరో చూడలేరు, ఆ పాస్వర్డ్ ఉంటే తప్ప. అది టోటల్లీ ఏంటంటే డిజిటల్లో కన్వర్ట్ అయిపోయి స్టోర్ అవుతుంది. అది కూడా ఏంటంటే ఒక ప్లేస్ లో ఉండదండి, వరల్డ్ 3-4 ప్లేస్ లో ఉంటుంది. ఎక్కడన్నా ఒక చోట క్రాష్ అయినా వేరే చోట నుంచి మనకి యాక్సెస్ అవుతుంది అనమాట. చాలా బిగ్ సిస్టమ్ అండి అది. దానికి ఏంటంటే మీరు ఎప్పుడైతే కాంపిటేటివ్ ప్రైస్ లో నేను చాలా చూస్తున్నాను రెగ్యులర్ గా లైవ్లు, దాని కింద సమాధానాలు వస్తూ ఉంటాయి అనమాట. నాకంటే తక్కువ ఛార్జెస్ ఇంకొకటి పట్టుకెళ్ళిపోయాడు, ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఇలాంటివన్నీ యాక్సెస్ చేయలేరండి. మీరు ఫస్ట్ లో ఒక క్వశ్చన్ అసలు నాకు యాక్చువల్గా నాకు ఫేస్బుక్ లో పోస్ట్ చేయడానికి ఒక పిక్చర్ పంపించినప్పుడు నన్ను అడిగారు, ఆర్ యూ ఏ కమర్షియల్ ఫోటోగ్రాఫర్, ఆర్ యూ ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని. దట్ ఇస్ అ బిగ్ డిబేట్ అండి. దాని గురించి చెప్తే ఎంతైనా చెప్పొచ్చు అనమాట. మీరు ప్రొఫెషనల్ అయినప్పుడు మీరు ఎలాంటివన్నీ యాక్సెస్ చేయగలుగుతారండి, మీరు కమర్షియల్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయలేరండి. యాజ్ ఎ కమర్షియల్ ఫోటోగ్రాఫర్ మీరు ఏంటంటే మీరు చేసే షూటింగ్లకి మీరు ఎంత అయినది ఛార్జ్ ఫిక్స్ చేస్తారో దానికంటే తక్కువ వేరే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, మీరు ప్రొఫెషనల్ అయినప్పుడు మాత్రం మీరు చేసే వర్క్కి వాళ్ళ ఫీజు ఏదైతే పే చేస్తూ ఉంటారో దానికి అన్లిమిటెడ్ అండి. దానికి మీరు మీ ప్రొఫెషనల్ సర్వీసెస్కి మీరు వాల్యూ కట్టలేరు. ఒక లాయర్ ఒక గంటకి 1000 రూపాయలకి వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అదే గంటకి 1 కోటి రూపాయలకి వర్క్ చేసే వాళ్ళు కూడా ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్స్ ఉన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ అండి. కమర్షియల్ కి ప్రొఫెషనల్ గా ఉన్న డిఫరెన్స్ మీరు తెలుసుకోగలిగితే మాత్రం మీరు ప్రొఫెషనల్ గా మారడానికి మీరు చాలా 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 చేయాలండి. ఆ స్టెప్స్ కి మీరు రెడీగా ఉంటే మాత్రం మీరు ఇలాంటి ఫ్యూచర్ అచీవ్ చేయగలుగుతారండి. ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ మీకు 99% ఆఫ్ ద ఫోటోగ్రాఫర్స్ ఆర్ ద ప్రొఫెషనల్స్ అండి. మనకి ఇక్కడ ఏంటంటే 99% ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ ఆర్ ద కమర్షియల్. నేను ఎలా అన్నానని ఫీల్ అవ్వద్దు, నిజంగా కూడా అంతే అండి. మనకి కమర్షియల్ గా ఎప్పుడు ఎలా చేస్తారంటే ఈ వర్క్ చేస్తే మనకి ఇందులో ఎంత మిగిలింది అని ఆలోచించిన రోజున మీరు ఎప్పుడు ప్రొఫెషనల్ గా ఎదగలేరండి. మీరు ఒకసారి అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత, మీరు ఆ పెళ్లి ఒప్పుకున్న తర్వాత, ఆ తర్వాత మీరు ఏదైతే అనుకున్నారో దానికంటే బెస్ట్ ఇవ్వడానికి మీ చేతిలో ఎంత ఖర్చు అయింది అన్నది మీరు ఆలోచించాలని రోజు యు ఆర్ ఏ ప్రొఫెషనల్ అండి. గుడ్ ఆన్సర్ సార్, వెరీ గుడ్ ఆన్సర్. అయితే నేను మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేస్తున్నాను సార్, ఇది యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో అంటే బాగా జరుగుతున్నాయి. మంచిర్యాలలో కూడా టెక్నికల్ గా కాస్త నాలెడ్జ్ ఉన్న పర్సన్ కి తన సిస్టమ్ సడన్ గా హ్యాక్ చేసి మనీ డిమాండ్ చేయడం ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి. మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది కదా, హ్యాక్ అవుతున్న విషయం తెలుసు కదా. మా సిస్టమ్ హ్యాక్ చేస్తారు, ఆ డేటా కావాలంటే ఇన్ని వేలు కడితే మీ డేటా ఇస్తాం లేకపోతే లేదనే కాన్సెప్ట్ లో. ఆఫ్ కోర్స్ ఇది ఐటీ సెల్ లో దాంట్లో కంప్లైంట్ కూడా చేశారు. ఇది రొటీన్ గా జరుగుతుంది. మీరు ఇప్పుడు క్లౌడ్ లో సేవింగ్ గురించి చెప్పారు, సేవ్ చేసుకోవడం గురించి. దాని ప్రైసింగ్ చాలా ఎక్కువగా ఉందండి. నార్మల్ ఫోటోగ్రాఫర్స్ తట్టుకోగలుగుతారా? ఎక్కువగా ఉందండి, ఖచ్చితంగా ఎక్కువగా ఉంది. అట్లాంటప్పుడు ఇంకా మరి వాళ్ళు సెకండ్ కాపీ చేసి పెట్టుకోవడం లేదా క్లయింట్ కి ఫస్ట్ కాపీ ఇచ్చేయడం మీరు అన్నట్టుగా సేఫ్ సైడ్, వాళ్ళతో మనీ ఖర్చు పెట్టి కాపీ ఇచ్చేస్తే కూడా అది సేఫ్ కాదండి. హార్డ్ డిస్క్ ఎప్పుడైనా కరెక్ట్ అవ్వచ్చు సార్. అది నా లైఫ్ లో ఇప్పుడు అంటే క్లయింట్ కి ఇచ్చేస్తే మన రెస్పాన్సిబిలిటీ కొంతవరకు అయిపోతుంది కదా. ఒకవేళ డేటా మన దగ్గర పోయిందన్నా కూడా మన రెస్పాన్సిబిలిటీ ఎందుకు వదులుకోవాలి? మన రెస్పాన్సిబిలిటీ అండి. ఆ వెడ్డింగ్ మనం తీసుకుంటే మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టే మనకి. కాబట్టి మీకు నా దగ్గరికి వచ్చిన మెయిల్స్ అయినవి మీకు చూపిస్తా ఉంటే, మేము 2001 లో చేసిన ఒక వెడ్డింగ్ కి మొన్న ఒక మెయిల్ వచ్చింది, రమణ గారు నాకు ఒక వీడియో నా దగ్గర కనిపించట్లేదు, మీకు బ్యాకప్ ఇవ్వగలరా అని చెప్పి. నేనేమన్నానంటే ఇంతకాలం నుంచి ఆ స్టోరేజ్ నేను క్లౌడ్ లో సేవ్ చేసి ఉంచాను, ఐ పెయిడ్ దట్ రెంట్, మీరు దాని పే చేసి మీరు తీసుకొచ్చని చెప్తే వాళ్ళు దే ఆర్ రెడీ టు పే దట్. ఇకపోతే మీకు ఒక క్వశ్చన్, అంటే చాలా మంది కింద అడుగుతున్నారు, చాలా మంచి క్వశ్చన్స్ వేస్తున్నారు, చాలా ఆన్సర్స్ బాగా చెప్తున్నారు, రమణ గారు ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తున్నారని. ఈ క్వశ్చన్ లో అర్థమైపోతుంది మీరు ఎంత బాగా షేర్ చేస్తారు మీ బిజినెస్ టిప్స్ అనేవి. యాక్చువల్గా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తర్వాత పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా సర్వసాధారణం అయిపోయింది. అంటే ఒక రేంజ్ వెడ్డింగ్స్ కి, అంటే నేను గ్రామీణ స్థాయి వెడ్డింగ్స్ గురించి మాట్లాడట్లేదు, నేను రమణ గారితో మాట్లాడుతున్నాను. సో కాబట్టి ప్రీ వెడ్డింగ్స్ పోస్ట్ వెడ్డింగ్స్ జరుగుతున్నప్పుడు మీరు ఫోటోగ్రాఫర్స్ కి జస్ట్ కొన్ని టిప్స్, మొత్తం మీరు ఇవ్వాలంటే కూడా ఈ సమయం సరిపోదు, మనకు గంట సేపే ఉంది కాబట్టి తూచా తప్పక పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? మీకు యాక్చువల్గా ఏంటంటే మొన్న రీసెంట్ గా ఒక లైవ్ లో చెప్పానండి, నాకు ఈ కరోనా టైం నేను ఎలా ఉపయోగిస్తున్నానంటే, నేను ఫోటోగ్రఫీ మీద బుక్ రాస్తున్నానండి. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా బుక్ అనమాట. ఏంటంటే టోటల్ 6 చాప్టర్స్ ఉంటుందండి. దాంట్లో 5 చాప్టర్స్ మీ ఫోటోగ్రఫీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, 6th చాప్టర్ ఏదైతే ఉందో మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. మీరేంటంటే అండి, ఈ ఒక కెమెరాలో ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలనుకుంటే మీకు మాక్సిమం 2 వీక్స్ అండి. 14 days లో మీరు ఆప్షన్స్ అన్ని నేర్చుకోగలుగుతారు. కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలన్నది మాత్రం మీకున్న
మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న క్రియేటివ్ లెవెల్స్ మీద ఆధారపడి ఉంటుందండి. అది మాత్రం ఎవరో నేర్పలేరండి. అయితే ఆ స్కిల్స్ని ఎలా మీరు డెవలప్ చేసుకోవచ్చు అన్న దాని గురించి నాకు తెలిసినంత వరకు నేను మ్యాక్సిమం పేపర్ మీద పెట్టానండి. మోస్ట్ ప్రాబ్లీ August 19th ఇస్ ద వరల్డ్ ఫోటోగ్రఫీ రోజు నాటికి మనం దాన్ని లాంచ్ చేద్దామండి, దాన్ని తెలుగులో. అయితే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ టిప్స్ మీరు బుక్ వచ్చే వరకు వెయిట్ చేయమంటారు? అంటే మీకు అంటే నేను ఏదైతే నేను చెప్తానో అండి, 2-3 వర్డ్లో మీకు ఏం ఉపయోగపడేది ఉండదండి. అది దట్స్ అ ప్రాసెస్ అండి, అంతే ప్రాసెస్. ఓకే. అయితే ఎందుకు నేను ఇది అడిగానంటే సార్, నేను మీతో నాకు గత 20 సంవత్సరాలుగా ఉన్న పరిచయంలో, జర్నీలో చాలా సందర్భాల్లో మీతో కొన్ని మీ అనుభవాలు చూశాను. అంటే వెడ్డింగ్స్ పరంగా క్లయింట్స్ తో డీల్ చేయడం కానీ, డేటా కానీ, ఇదంతా. మీరు ఒక సందర్భంలో వరంగల్లో ఒక వెడ్డింగ్ చేసినప్పుడు 1000 పిల్లర్స్ టెంపుల్ దగ్గర షూట్ చేస్తే మళ్ళీ స్థానిక ఫోటోగ్రాఫర్స్ అదే ప్లేస్కి వెళ్ళి అదే యాంగిల్స్ లో షూట్ చేయడానికి ప్రయత్నం చేశారు. సేమ్ అవుట్పుట్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. సేమ్ అవుట్పుట్ రాదు. నేనేమో ఎక్స్పెక్ట్ చేశానంటే మీ నుంచి ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ టైమింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లైటింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ క్లయింట్ తో బాండింగ్, ఆ టైంకి అక్కడికి క్లయింట్ రీచ్ అయ్యే విధంగా అనేది ఒక చిన్న 2 టిప్స్ అయినా మీరు చెప్తారేమో అని చెప్పి వేలాది ఫోటోగ్రాఫర్స్, యంగ్స్టర్స్ చూస్తున్నారు సార్. జస్ట్ కాబట్టి ఏంటంటే ఈ ఒక్క ఇష్యూ, ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఎందుకు మిగతా వాళ్ళు రీచ్ అవ్వలేదు చెప్పండి సార్. అంటే మీరు బాగా గుర్తుందండి నాకు, ఆ తీసిన ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ తీసిన పిక్చర్ని కూడా నాకు పెట్టి, మా ఊరు వచ్చి మీరు ఇలాంటి మంచి పిక్చర్ తీశారు, మా ఊర్లో మేము ఎందుకు తీయలేదని తీసామండి అని చెప్పి పెట్టి చూపించారు నాకు. అది ఒక ఫోటోగ్రాఫర్స్కి కావాల్సింది ఏంటంటే అండి, టెక్నికల్ స్కిల్స్తో పాటు ఎస్థెటిక్ స్కిల్స్ అండి. అంటే ఏంటంటే మనం దాన్ని చూసే విధానం ఏదైతే ఉందో, పిక్చర్ తీయడానికంటే ముందు మీరు దాన్ని విజువలైజ్ చేయగలగాలండి. దానికోసం ఏంటంటే ప్రతి ఫోటోలో మీరు ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. టిప్స్ ఏంటంటే, మీరు ఒక ఫోటో తీయడానికి ముందు మీరు అక్కడ ఏంటంటే లొకేషన్, లైటింగ్, పోజ్, ఎమోషన్, ప్లస్ మీరు ఆ సిచ్యువేషన్కి 1000 ఆప్షన్స్ పెట్టుకుని కెమెరాలో క్లిక్ చేయొచ్చు. ఏ ఆప్షన్ మీరు పెట్టుకోవాలి అంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎంత ఉండాలి, ఓకే, మీకు ఇమేజ్ ఎంతవరకు కంపోజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మేజర్ రోల్ అనమాట అండి. అది మీకు ఒక క్వశ్చన్లో చెప్పడం కాదు. ఇవన్నీ ఏంటంటే డౌన్ ద లైన్ యూ నీడ్ టు ప్రాక్టీస్ అలాట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అది ఎందుకంటే చాలా మందికి అది తెలియదు. అంటే ఇప్పుడు క్లయింట్ అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను కూడా చూశాను ఆ సందర్భంలో, అదే ప్లేస్ లో షూట్ చేసినప్పుడు మనం డిస్కస్ కూడా చేశాం. అంటే సేమ్ టైమింగ్ లో వెళ్ళకపోవటము, సేమ్ లెన్స్ లేకపోవడం, సేమ్ కెమెరా లేకపోవడం, వాళ్ళు చాలా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ రాకపోవడం, లేకపోతే సేమ్ యాంగిల్స్ షూట్ చేయడం, ఇట్లా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం చూశాను. అదే టైంలో మనం సెల్ ఫోన్ మన దగ్గర ఉంటే కూడా మనం మంచి పిక్చర్ తీయొచ్చండి. ఎటు వచ్చి అనలైజ్ చేయడానికి పనికి రాకపోవచ్చు, ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి పనికి వస్తుందండి. ఓకే, కానీ ఏంటంటే మనం చూసే విధానం మాత్రం మారాలండి. రొటీన్ అందరూ చూసేటట్టు మనం చూస్తే మీకు అవుట్పుట్ రాదు. డిఫరెంట్ కంపోజిషన్ అంటారు. సో మరొక క్వశ్చన్, మార్కెట్ అంటే జనరల్ గా సీనియర్స్ ఏంటంటే చాలా మంది ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో యంగ్ జనరేషన్ అంటే ఐఐటిఎన్స్, ఐఐఎంస్, లేకపోతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కొత్త తరం వస్తూ ఉంటే వీళ్ళు సృష్టిస్తున్న అలజడి కావచ్చు, లేకపోతే రకరకాలైన ఇదికి చాలా మంది సీనియర్స్ ఫోటోగ్రఫీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. కానీ రమణ గారు 30 years నుంచి ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఉన్న, డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చినా ఒడిదొడుకులు రాలేదు, ఇప్పుడు క్యాండిడ్ ఫోటోగ్రఫీ వచ్చినా ఎటువంటి ఒడిదొడుకులు రాలేదు. యంగ్ జనరేషన్ తో పోటీ పడుతూ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వైజాగ్ లో బ్రాంచ్, యుఎస్ లో బ్రాంచ్, ఇవన్నీ రన్ చేస్తూ మీరు నేటి తరంతో పోటీ పడుతూ ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ గా మీరు జర్నీ కొనసాగిస్తున్నారు. అయితే దీంట్లో మీరు ఏ విధంగా మార్కెట్ ట్రెండ్స్ కు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఎలా అవుతున్నారు? దీనికి ఏమైనా, నాకు తెలిసి మీరు ఎక్కువగా ఫారెన్ ట్రిప్స్ చేస్తుంటారు ఫోటోకి అని, లేకపోతే ఇంటర్నేషనల్ సెమినార్స్ అటెండ్ అవుతూ ఉంటారు. కానీ నేనేంటంటే నాకు ఈ విషయాలు చాలా తెలుసు కాబట్టి నేను సాధారణ ఫోటోగ్రాఫర్ కి, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కి తెలియాలి, మీ ద్వారా తెలియాలని చెప్పి నేను అడుగుతున్నాను. సో అవి కారణమా లేకపోతే ఇంకేమైనా కారణమా? అంటే మీరు పాయింట్ బ్లాంక్ అంటారు చూసారా, అలా పెట్టారు నాకు. పాయింట్ బ్లాంక్ లో పెట్టి అడిగితే ఏం సమాధానం చెప్పాలంటే, ఎవరికైనా సరే అండి, మనం ఇప్పుడున్న పొజిషన్కి మనం కారణం అంటే మీకున్న పొజిషన్ కానీ, నేనున్న నా పొజిషన్ కానీ, వేరే వాళ్ళు ఎవరన్నా ఏ పొజిషన్ కానీ, మన ప్రీవియస్ మనం చేసిన వర్క్ తాలూకా ఫలితం ఈరోజు ఇలా ఉన్నామండి. అంటే ఏంటంటే మనం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు మనం రేపు ఏంటన్నది నిర్ణయిస్తుందండి. కాబట్టి ఏంటంటే మీ ప్రతి నిర్ణయం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలంటే,
ఒక్కొక్కసారి పైనుంచి పాతాళానికి పడిపోవచ్చు. దాన్ని మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండాలండి. ఓకే, అందరూ ఇలా చేస్తుంటే మనం ఇలాగే ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎందుకంటే అండి, నేను ఫోటోగ్రాఫర్స్తో చాలా చాలా ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉంటా ఉండేదండి. కానీ నేను ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నా సీక్రెట్ ఏది నేను దాయలేదండి. ఏదైనా అడిగితే నేను ఓపెన్గా చెప్పేశాను. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు నేనే పోటీ, అసలు నేను చేసిన 6 నెలల క్రితం చేసిన వర్క్ నాకు ఇప్పుడు నచ్చినప్పుడు నేను నా దగ్గర ఉన్న టెక్నిక్ దాయడం ఎందుకు అన్న ఒక ఫీల్తో ఎప్పుడు చెప్తా ఉండేవాడిని. కానీ ఫోటోగ్రఫీలో అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసే వాళ్ళు ఎవరున్నారు అని అంటే చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మీరు వైజాగ్లో ఒక అగర్వాల్, విజయవాడలో స్పాట్ షాట్ శేఖర్ గారు, హైదరాబాద్లో చాలా మంది ఉన్నారండి. ఒకప్పుడు ఐఓ స్టూడియో, శ్రీనివాస స్టూడియో అని ఉండేది, అది అరుణా స్టూడియో, అలాగే పోట్రియా వెంకీ అవనండి, ఇంకొకరు అవనండి, ఎవరవనండి, లేదంటే ఇండియా లెవెల్లో జోసఫ్ రాధిక్ అవనండి, ఇంకొకరు అవనండి. వీళ్ళందరూ ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేశారండి. అంటే అలాంటప్పుడు వాళ్ళ కష్టాలు పడినా ఆ కష్టాలు మీ దృష్టికి రాలేదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఏదైతే ఆ సెలబ్రిటీ హోదా ఉందో అది మీ దృష్టికి వచ్చింది కాబట్టి మీకు అది నచ్చుతూ ఉంటుందండి. కాబట్టి ఏంటంటే ప్రతి సక్సెస్ఫుల్ దాని వెనకాల చాలా పెయిన్ఫుల్ స్టోరీస్ ఉంటాయండి. నా జర్నీలో నేను చాలా ఫ్యామిలీని మిస్ అయ్యానండి చాలా కాలం. ఈ కరోనా వచ్చి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది అనమాట. కానీ సాయంకాలం 5 అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళిపోవాలన్న మెంటాలిటీ మీ దగ్గర ఉన్నప్పుడు, లేదంటే సాయంకాలం అయ్యేటప్పటికి నలుగురితో కలిసి మనం మందు కొట్టకపోతే మనకి ఈ రోజు సరిగా లేదనుకున్న మెంటాలిటీ మీకు ఉన్నప్పుడు మీరు అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఎక్కడ చేయగలుగుతారు? కాబట్టి దిస్ ఇస్ ద ప్రాసెస్. ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు తెలుగు సినిమాలో శివ సినిమాకు ముందు తర్వాత అనేవారు, బాహుబలి తర్వాత బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేశారండి. అలాగా ఒక ఇండస్ట్రీలో పలానా రమణ ఉన్నాడు అని అంటే, రమణ ఉన్నప్పుడు ఇలా ఉండేదని చెప్పుకోవడానికి మనం ఏమైనా మిగిల్చేమనంటే మాత్రం మనకి అంతకు మించిన సక్సెస్ ఏం లేదండి. ఇప్పుడు మనీ అంటారా అండి, ఆటోమేటిక్గా వస్తుంది సార్. అది మనీతో ఎట్టి పరిస్థితుల్లో హ్యాపీనెస్ రాదండి, అది చాలా మందికి తెలియదు. మనీతో ఓన్లీ కంఫర్ట్స్ వస్తాయండి. మీరు ఒక లగ్జరీ కార్ వేసి తిరగచ్చు, మీరు ఒక ఏసీ ఇంట్లో ఉండొచ్చు, మీకు ఆఫీస్ ఏసీ ఉండొచ్చు, లేదంటే మీరు ఒక స్టార్ హోటల్లోకి వెళ్ళి ఫుడ్ తినొచ్చాం, కానీ హ్యాపీనెస్ మాత్రం రాదండి. మనీతో హ్యాపీనెస్ కనుక వచ్చి ఉంటే, రీసెంట్గా మన మంచిర్యాలలో ఒక సీన్ చూసామంటే, 100 కోట్లు ఉన్న వ్యక్తి ఒక చిన్న విషయం గురించి కేసులో ఇరుక్కున్నాడు, దాని తర్వాత దాని నుంచి బయటికి రాగలేక సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. ఆయన 100 కోట్లు ఉన్న వ్యక్తి ఎందుకు హ్యాపీగా ఉండలేకపోయాడు? కాబట్టి ఏంటంటే మనీతో మాత్రం హ్యాపీనెస్ ఎట్టి పరిస్థితి రాదండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేయవలసిందండి. మీరు అదే చూడండి, మన ఇండస్ట్రీలో గొప్ప గొప్ప సినిమాలు తీసిన వాళ్ళు 2 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కనుమరుగైపోయిన వాళ్ళు చాలా ఉంటారు. అదే ముసలి వాళ్ళు అయిపోయి నడలేని స్టేజ్లో ఉంటారండి. స్పిల్బర్గ్ లాంటి వాళ్ళు ఇంకా ఇప్పటికీ అద్భుతమైన సినిమాలు తీస్తూ ఉంటారు. ఓకే, ఎందుకు అని అనుకుంటారు? మీరేంటంటే మీకు ఏజ్తో సంబంధం లేదండి. అక్కడ మీరు ఎప్పుడు వచ్చారు కాదండి, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. అది మీరు చేసిన ప్రతి వర్క్ మీరు మొట్టమొదటి వెడ్డింగ్ చేస్తున్నాం అన్న ఫీల్తో మీరు చేయండి. మీరు ఛాలెంజింగ్గా ఉండండి. నేను చేసిన వర్క్కి నాకు కాంపిటేటివ్గా ఎవరైనా ఇస్తే నేను ఖచ్చితంగా ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉందని నమ్ముతానని. మీరు అలాగా ఎవ్రీ టైం నాకు ఇప్పుడు ఫేస్బుక్లో పాత ఇమేజెస్కి వెళ్ళి నేను చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇలాంటి అవుట్పుట్ ఇస్తే కూడా మన అప్పట్లో యాక్సెప్ట్ చేశారా అని చెప్పి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు నవ్వు వస్తుంది, అంటే మనం చాలా అప్గ్రేడ్ అవుతా ఉన్నాం అండి. కాబట్టి ప్రతి ఫోటోగ్రాఫర్ అండి అది నిరంతర ప్రక్రియ అండి, దాన్ని ఆగడానికి వీల్లేదు. మీరు ఎంతకాలం ఫీల్డ్లో ఉంటారో అంతకాలం నేర్చుకోవాల్సిందే అండి. సార్ చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి, కాస్త ఫాస్ట్ గా, మరి చాలా అంటే 50% కూడా అడగలేకపోయాను. నేను కాస్త ఎక్స్ట్రెస్ తీసుకుంటాను. ఇప్పుడు మనకి కోకటి నాగేశ్వరరావు గారు తెనాలి నాగు గారిగా చాలా ఫేమస్, ఆయన కూడా మీకు పరిచయమైన వ్యక్తే. ఆయన ఒక ప్రశ్న ఉంది, మీతో మాట్లాడడానికి చాలా సేపటి నుంచి లైన్ లో వెయిట్ చేస్తున్నారు. నాగు గారు అడగండి సార్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ రమణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ హుసేన్ గారు. ప్లీజ్ ఈ షో ఇందాటి నుండి వాచ్ చేస్తున్నాను సార్, ఎక్సలెంట్ గా ఉంది. కాలర్స్ అది మన వాచింగ్ చేసే ఫోటోగ్రాఫర్ల అడిగే క్వశ్చన్లకి మీరు ఎట్లా సమాధానం చెప్తున్నారా అని చెప్పి కూడా నేను చాలా వండర్ అవుతున్నాను. ప్లస్ ఇది షో ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి మొత్తం ముందుగా నా అభినందనలు విషెస్ చెప్తున్నా అండి. సార్ జనరల్ గా నేను అడిగే క్వశ్చన్, అందరి కామన్ ఫోటోగ్రాఫర్ ఎట్లా ఈ లాక్డౌన్ కానీ, లాక్డౌన్ ముందు కానీ, లాక్డౌన్ తర్వాత కానీ ఫోటోగ్రఫీలో, దట్టు ఈవెంట్ ఫోటోగ్రఫీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. మెయిన్గా వచ్చేటప్పటికి ఈ మన ఛార్జ్ రేట్ల గురించే చాలా మంది అడుగుతుంటారు. నాకు కూడా అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, సార్ మరి ఇది ఎట్లా ఓవర్కమ్ చేయాలని అంటారు. రీసెంట్ గా చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి.
ఓకే అండి. కొంచెం ఫాస్ట్ గా అండి, టైం తక్కువ ఉంది నాగు గారు, దయచేసి. ఓకే ఓకే. ఈ మధ్య ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా నేను కూడా చాలా కాలం నుండి ఫీల్డ్ లో ఉన్నాను. నాకు మంచి మంచి క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళు ఈవెంట్స్ చేస్తా ఉన్నాను. అయితే ఈ మధ్య క్లయింట్ నన్ను కోట్ అడిగారండి. అదే కొటేషన్ అడిగితే నేను కొటేషన్ ఇచ్చానండి. అయితే ఆ ఈవెంట్ నాకు రాలేదు. సరే, తర్వాత నేను ఎన్క్వైర్డ్ ఎందుకని రాలేదు, నాకు ఇది నాకు చెప్పిన ఎంతకాలం నుండో తెలిసిన క్లయింట్ కదా అని చెప్పి నేను అడిగాను. తర్వాత ఎవరో చేశారు ఈవెంట్, రైట్, వెరీ గుడ్. తర్వాత ఫ్యామిలీలో నాకు వెల్విషర్స్ అందరూ ఫ్రెండ్స్ని అడిగా, ఎవరు చేశారు ఈవెంట్, ఎంతకు చేశారు ఈవెంట్ అంటే, నేను వండర్ అయింది ఎక్కడంటే అండి, నేను చెప్పిన కోట్ కన్నా నా ఆపోనెంట్ గా వచ్చిన ఫోటోగ్రాఫరు ఒక 50,000 to 60,000 ఎక్సెస్ కోట్ చేశారండి. అంటే యాక్చువల్ గా క్లయింట్ నాకు మంచి క్లయింట్స్, వాళ్ళు ఎప్పటి నుండి చేస్తున్నది. కానీ జనరల్ గా మన ఫోటోగ్రాఫర్లు ఏమనుకుంటున్నారంటే, మనం చేసిన కోట్ కన్నా పక్కన వాళ్ళు మనకి కాంపిటేటివ్ ప్రైస్ గా చేస్తున్నారు, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది మన ఫోటోగ్రాఫర్ల ఇదండి. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు అనేది వెయిట్ చేస్తున్నానండి. తర్వాత నాగు గారు, మీరు నాకు చాలా కాలం పర్సనల్ గా నాకు తెలుసు, కానీ ఈ మధ్యకాలంలో మనం కలుసుకోలేదు. నేను ఇచ్చిన సమాధానం ఏదైనా కానీ మొత్తం ఇండస్ట్రీలో మార్పు కోసం ఏదైనా ఇస్తాను తప్ప మిమ్మల్ని ఏమాత్రం దాన్ని హట్ చేస్తే మాత్రం మీరు దాన్ని మాత్రం పర్సనల్ గా తీసుకోకండి. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చిన కోర్టు వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి ఎక్కువకో తక్కువకో వేరే వాళ్ళు దానికి వెళ్ళిపోయింది అని అంటే కారణం ఎవరు చెప్పండి? మీరే కారణం. అంటే ఏంటంటే మీలో 2 విషయాలు ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. మొదటి ప్రాబ్లం ఏంటంటే మీరు ఏదైతే చేయగలుగుతారో అది క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. లేదంటే మీరు ఏదైతే చేయగలుగుతారో క్లయింట్కి చూపించలేకపోయారు. అంటే మీరు బయట వాళ్ళకంటే మీరు సుపీరియర్ అన్న సంగతి మీరు వాళ్ళకి చూపించలేకపోయారు. లేదంటే మీరు బిజినెస్ ని కన్వర్ట్ చేసే స్కిల్స్ మీ దగ్గర లేకపోయింది. రెండు మీ కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో అంత 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 ఆ లెవెల్ ఫోటోగ్రాఫర్ మీరు కాదు. ఓకే, ఈ రెండిట్లో ఏదో అయి ఉంటుందండి. అది ఏదని నేను చెప్పలేను నేను. కాబట్టి మీరేంటంటే మీ స్కిల్స్ ని ఎలా ఉండాలంటే అండి, మీ టార్గెట్ 100 miles అయితే ఏదో ఒక సినిమాలో ఒక లాస్ట్ ఒక కామెంట్ ఉంటుంది అనమాట, మీరు 101 miles మీరు టార్గెట్ పెట్టుకోమని చెప్పి. మీరు ఏంటంటే మీరు చుట్టుపక్కల ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ మీరు 1 lakh ఛార్జ్ చేస్తా ఉంటే, మీరు అదే సరౌండింగ్ అదే బాక్స్ లో ఉంటే మీకు వేరే వాళ్ళు ఎక్కువ తక్కువ ఇచ్చినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుందండి. మీరు అసలు సంబంధం లేకుండా మీ చుట్టుపక్కల అందరూ 1 lakh లో ఉంటే మీరు 5 lakhs లో ఉండండి, మీకు అసలు కాంపిటీషన్ ఉంటుందేమో. లేదు లేదు లేదు, మీ చుట్టుపక్కల అందరూ 1 lakh లో ఉన్నారు, మీరు 25,000 లో ఉండండి, అది తప్పులేదండి. పోతుంది అని అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, టెలిఫోన్ విప్లవం వచ్చిందండి ఇండియాకి. టెలిఫోన్ విప్లవం వచ్చినప్పుడు అందరూ కూడా ఏంటంటే అంత మారేవారు కాదు ఫోన్లోకి. ఏంటంటే పర్ మినిట్ 16 rupees ఇన్కమింగ్ కూడా పే చేసిన రోజులండి అవి. అలాంటప్పుడు ధీరుభాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఒక పోస్ట్ కార్డు కంటే తక్కువలో మనం కాల్ మాట్లాడేటట్టు చేయగలమా? ఓకే, దట్ ఇస్ ద రెవల్యూషన్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. మీరు ఇంతకాలం నుంచి ఫీల్డ్ లో ఉండి మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఏం చేశారు? మీ దగ్గర ఉన్న ప్రైస్ ని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ మీ దగ్గర ఉన్న మెకానిజం ఏంటి? మీరు దాన్ని డెవలప్ చేసుకుంటే మాత్రం మీరు ఈ మార్కెట్ లో ఈ కాంపిటీషన్ ఫీలింగ్ అనేది ఉండదండి. ఎవరు మార్కెట్ రమణ గారు, ఇది నాగు గారు ఏంటంటే కామన్ క్వశ్చన్ వేశారు. ఎవరికైనా పొరపాటు తగిలింది అనుకోండి. ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ దట్ ఇన్సిడెంట్. జనరలైజ్ చేసి చెప్పడమే తప్ప ఎవరిని టార్గెట్ చేసి చెప్పడం కాదండి. ఒక విషయం చెప్పండి, ఈ లైవ్ లో నేను వచ్చి మాట్లాడకపోయినా నా లైఫ్ ఏం మారదండి. కానీ వచ్చి మాట్లాడడం వల్ల ఎవరన్నా లైఫ్ మారింది అని చెప్తే మాత్రం నా అంత హ్యాపీ అయ్యేవాడు ఎవరు లేరండి. మా ఇండియా లెవెల్లో నాకు చాలా మంది ఫోటోగ్రాఫర్లు, ఈవెన్ విజయవాడలో ఒక ప్రముఖ ల్యాబ్ ఆయన, నేను ఫోటోగ్రాఫర్ నుంచి ల్యాబ్ ఓనర్ ఈ రోజు ఇలా ఉన్నానంటే మీరే కారణం అని చెప్పిన రోజు నాకు ఆనందం అనిపిస్తుందండి. ఓకే, అలాగే ఎవరైనా మారారు అనుకోండి, ఎస్ ఆ రోజు ఆయన చెప్పిన మాట వల్ల మేము మారేమని అనుకుంటే మాత్రం ఈ షో చేసిన మీరు నాకంటే కూడా ఎక్కువ ఉత్తమండి. రైట్, థ్యాంక్ యూ అండి నాగేశ్వర గారు. నాగు గారు, ఓకే, థ్యాంక్ యూ అండి.
రమణ గారు, నాకు చిన్న విషయం గుర్తొచ్చింది, ఒక నిమిషం గుర్తు చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే మీతో కలిసి చేసిన జర్నీలో మనం ఈ ప్రైస్ గురించి నావు గారు అడిగారు కాబట్టి బహుశా ఆ సెషన్ కి నావు గారు కూడా వచ్చి ఉంటారు. అమీర్పేటలో ఒక బిజినెస్ వర్క్ షాప్ అని చేశారు మీరు. చాలా రిస్క్ తీసుకొని చేశాం మనం. ఎందుకు చేశామంటే మనము 10 లక్షలు 20 లక్షలు ఉంటున్నాము, మన వెనకాల వాళ్ళు వెనకాల చాలా దూరంలో ఉండిపోతున్నారు, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇంకాస్త నెక్స్ట్ హెడ్ మనం వెళ్తే మనం 30కి వెళ్తే వాళ్ళు 20కి వస్తారని చెప్పి. సో అలాంటి సెమినార్స్ వీళ్ళకి బిజినెస్ సెమినార్స్ అనేవి ఉపయోగపడతాయి. కాకపోతే దురదృష్టవశాత్తు అప్పుడు మనం పెట్టినప్పుడు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేకపోయారు. సరే, ఫాస్ట్ గా కొన్ని క్వశ్చన్స్ మీకు పోస్ట్ చేస్తాను సార్, చిన్న చిన్నవి చేసి తర్వాత ఇంకొక కాలర్, ఫైనల్ ఒక కాలర్ తీసుకుంటాను. రా వర్సెస్ జేపీ కంటే మీకు ఏది ఇష్టమో, ఎందుకు ఇష్టం? క్లుప్తంగా చెప్పండి సార్, ఇంకా టైం లేదు, ఫాస్ట్. ఖచ్చితంగా రా అండి. రా అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్, మీరు ఒక సూపర్ బజార్కి వెళ్ళారండి, మీకు కావాల్సిన లిస్ట్ లో వచ్చి సామాన్లన్నీ పిక్ చేసుకుని బొట్టలో వేసుకుని మీరు ఇంటికి వచ్చేసారు. ఓకే, మీ ఇంటికి తెచ్చుకున్నది ఏదైతే ఉందో జేపీ, సూపర్ బజార్ ఏదైతే ఉందో రా. అర్థమైందండి మీకు? రైట్ అండి. నెక్స్ట్, సహజంగా ఒక ఫోటోగ్రాఫర్ వెడ్డింగ్ ఆర్డర్ లేదా అసైన్మెంట్ తీసుకునేటప్పుడు వచ్చే మొత్తంలో తక్కువ ఖర్చు చేసి ఎక్కువ లాభాలుగా మిగుల్చుకోవాలని చూస్తారు. అంటే మళ్ళీ అసైన్మెంట్స్ తక్కువగా ఉంటాయి, వెడ్డింగ్ లో ఎక్కువగా మిగుల్చుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. కానీ మిమ్మల్ని నేను అతి దగ్గరగా చూశాను. వెడ్డింగ్ కి ఖర్చు పెట్టే దగ్గర అంటే మంచినీళ్ళలాగా అసలు విచ్చలవిడిగా ఖర్చు పెడతారనే అభిప్రాయం నాకుంది. ఎందుకు అలా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు మీరు? అదే వెడ్డింగ్ వేరే ఫోటోగ్రాఫర్ చేస్తే ఖచ్చితంగా ఇంకో 5 లక్షలు ఎక్కువ మిగుల్చుకుంటాడు. ఒక వర్డ్ లో చెప్పమంటారా? ఒకే వర్డ్ లో. ఇంకా మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బిర్యానీ తినాలంటే బాస్మతి రైస్ తోటే చేయాలండి. నార్మల్ రైస్ తో చేస్తే బిర్యానీ సరిగా రాదు, ఆ టేస్ట్ ఉండదు. ఓకే, మీరు హై ప్రొఫెషనల్స్ ఎప్పుడైతే హైర్ చేశారో మీరు హై ప్రైస్ పే చేయవలసిందేనండి. ఓకే, కాబట్టి ఏంటంటే మీరు బెస్ట్ అవుట్పుట్ కోసం ఎప్పుడైనా సరే మీకు ఎక్విప్మెంట్ తో పాటు మీకు టీం కూడా అటువంటి పవర్ఫుల్ టీం ఉండాలండి. అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్ తోటి ఉన్నాయండి, అందుకే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఓకే, సరే. ఇంకొక ఫాస్ట్ క్వశ్చన్ అంటే, చెప్పండి. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఏంటంటే మిర్రర్లెస్ వచ్చిన తర్వాత చాలా మందికి గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో, హైదరాబాద్ స్థాయిలో కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పడింది. ఏంటంటే ఫ్యూచర్ డిఎస్ఎల్ఆరా మిర్రర్లెస్? అసలు డిఎస్ఎల్ఆర్, మీరు డిఎస్ఎల్ఆరా మిర్రర్లెస్, దేనికి ఓటేస్తారు? డిఎస్ఎల్ఆర్ ఆర్ మిర్రర్లెస్ వేస్తే దేనికి, ఎందుకు వేస్తారు? యాజ్ ఏ ఫోటోగ్రాఫర్ గా ఫొటోస్ తీయడానికి బెస్ట్ కెమెరా ఏదైనా ఒకటేనండి, కానీ టెక్నాలజీ వైజ్ మిర్రర్లెస్ ఈజ్ సో అడ్వాన్స్డ్ అండి. కాబట్టి నేను ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్ దాంట్లో ఉంటాను. కాబట్టి యాజ్ ఎ సోనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడు నాకు అసలు నిజం చెప్పాలంటే దాంట్లో అన్ని ఉన్నాయి కూడా మిర్రర్లెస్. ఓకే, అయినా కూడా నా దగ్గర ఓల్డ్ కెమెరాస్ ఉన్నాయండి, అయినా సరే నేను మిర్రర్లెస్ చేస్తానండి. ఎందుకంటే సైజ్ నాట్ మ్యాటర్ అండి, అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్. అవునండి. నెక్స్ట్, మీ దృష్టిలో తెలుగు రాష్ట్రాలకి ఫోటో ఎక్స్పోల్ని పరిచయం చేసి తెలుగు ఇండస్ట్రీని ఒక స్థాయికి తీసుకెళ్లి ముంబై, ఢిల్లీ వాటితో కాంపిటేట్ చేసే విధంగా రామోజీరావు గారు లాంటి వాళ్ళతో ఈనాడు పేపర్లో ఆల్మోస్ట్ పతాక శీర్షికలో రాసే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఎక్స్పోలకో, సెమినార్లకో, వాటికి ఎగ్జిబిషన్స్ కో పనికిరాదు అనే అపోహని పటాపంచలు చేసిన ఒక వ్యక్తిగా రామోజీరావు గారు స్వయంగా రాసిన న్యూస్, అలాంటి స్థితికి ఎక్స్పోలు తీసుకెళ్ళిన మీరు అసలు ఎక్స్పోలు ఎందుకు ఫోటోగ్రాఫర్లకు అవసరం అంటారు? ప్రస్తుతం టెక్నాలజీ అప్గ్రేడ్ అయిన తర్వాత, ఒకప్పుడు అంటే ఇంటర్నెట్ లేదు, ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదు, మరి ప్రస్తుతం కూడా ఎక్స్పోలు అవసరమైన, ఎక్స్పోల ద్వారా మనం సాధించేది ఏంటి అసలు? ఖచ్చితంగా ఎక్స్పోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఇదివరకు ఒకప్పుడు ఏదన్నా మీరు హనీమూన్కి వెళ్ళాలంటే పెళ్ళైన తర్వాత తిరుపతి వెళ్ళిపోయేవారండి, బయట తిరిగేవారు కాదు. ఇప్పుడు అది అలవాటు అయింది. ఫోటోగ్రాఫర్లకి మీకు అసలు ఏంటంటే వేరే ఫోటోగ్రాఫర్లతో నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి కానీ అట్లా కానీ లోకల్ ఉన్న వాళ్ళే తప్ప బయట అందరినీ కలుసుకునే అవకాశం రాదండి. ఫస్ట్ ఏంటంటే చాలా అవకాశం వస్తుంది. తర్వాత రెండు ఏంటంటే మీరు ఒక కెమెరా గురించి మీరు ఎంత చదివినా దాన్ని మీరు చేతితో పట్టుకుని దాన్ని ఫీల్ అవ్వాలంటే మాత్రం మీకు ఎక్స్పోల్ లాంటివి మీకు ఖచ్చితంగా ఉపయోగం అండి. కాబట్టి ఎక్స్పోల్ లాంటివి ఇంకా అంతకంతకి చిన్నగా అవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే, కానీ అది మాత్రం ఖచ్చితంగా దాని ఇంపార్టెంట్ రోల్ దానికి ఉందండి. కింద మీరు స్క్రోలింగ్ చూస్తున్నారా లేదా నాకు అర్థం కాదు, నాకు తెలియట్లేదు, కానీ చాలా మంది మీరు ఎందుకు, ఇప్పుడు కూడా ఉంది అక్కడ స్క్రీన్ పైన, మీరు ఎక్స్పో ఎప్పుడు పెడుతున్నారు సార్, ఎందుకు పెట్టట్లేదు సార్ అని అడుగుతున్నారు, మిమ్మల్ని కంటిన్యూస్ గా క్వశ్చన్స్ వేస్తున్నారు. సరే, దానికి ఇప్పుడైనా సమాధానం చెప్పండి, చివరికైనా సమాధానం చెప్పండి, నా క్వశ్చన్స్ మిగిలిపోతాయి. సో పోస్ట్ కరోనా లేదా పోస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఫోటోగ్రఫీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
నథింగ్ మచ్ ఇంపాక్ట్ ఆన్ లాంగ్ టైమ్ అండి. ఇప్పుడు ఓకే ఎగ్జాంపుల్ మీకు బాంబే లోకల్ ట్రైన్స్లో ఫుల్ పబ్లిక్ ఉన్నప్పుడు బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయండి. అవును మోర్ దాన్ 200 పీపుల్ స్పాట్లో చనిపోయారు. మోర్ దాన్ 700-800 పీపుల్ ఏమో సీరియస్లీ ఇంజూర్ అయ్యారు. అవును ఓకే, మర్నాడు నుంచి మళ్ళీ ట్రైన్లు తిరిగినాయి, మళ్ళీ జనాలు అలాగే కిక్కిరుసుకుని తిరిగారు. అంటే మనకి ఇప్పుడు ఈరోజు ఇందాక జస్ట్ లైవ్ స్టార్ట్ అవడానికి ముందు న్యూస్ చూశాను, లిక్కర్ షాపులు ఓపెన్ చేశారు అని. 2 to 3 కిలోమీటర్ లైన్ లో అసలు అది పాటించకుండా తిరుగుతున్నారండి. కాబట్టి ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఈ జర్నీలో వచ్చిన ఒక బ్రేక్ అండి, అంతే. ఇది లాంగ్ రన్ లో మాత్రం ఉండదండి, ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదండి, ఖచ్చితంగా ఉండదు, ధైర్యంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా పరిచయమే రామ్మోహన్ గారని వైజాగ్ నుంచి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ కాల్ రాయనే. సో లైవ్ లో రామ్మోహన్ గారిని తీసుకుందాము. రామ్మోహన్ గారికి ఒక క్వశ్చన్ మీతో షేర్ చేసుకోవాలని ఉంది, ఆన్సర్ తీసుకోవాలని ఉంది. రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీ క్వశ్చన్ రమణ గారు అడగండి. నమస్తే అండి. థ్యాంక్ యూ హుస్సేన్ గారు. రామ్మోహన్ గారు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. గివింగ్ మీ దిస్ నైట్. రమణ గారు హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ సింపుల్ సార్, ఈ క్లయింట్స్ ఏమో ఈ మధ్య హార్డ్ కాపీ వరకు వెయిట్ చేయకుండా సాఫ్ట్ కాపీ అడిగేస్తున్నారు. అది ఎలా హ్యాండిల్ చేయాలి సార్? ఈ సాఫ్ట్ కాపీ అడిగేస్తే ఎలాగా? అంటే ఫైనల్ గా ఓవరాల్ గానే సాఫ్ట్ కాపీ చాలంటున్నారు, అదే కదా మీ కాన్సెప్ట్? హార్డ్ కాపీ అక్కర్లేదు అంటున్నారు. ఇప్పుడు హార్డ్ కాపీ అంటే ఇట్స్ ఎ బిజినెస్, ఇట్స్ ఎ ప్రాసెస్ కదండి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్ కాపీ అడిగేయడంతో మనకి ఇట్స్ ఏ కట్ ఇన్ ద బిజినెస్ కదా. అంటే ఒకటండి, మీరు ఫోటోగ్రఫీ క్లయింట్ కి ఏదైతే ఛార్జ్ చేస్తున్నారో దేనికి ఛార్జ్ చేస్తున్నారు? మీరు ఆల్బమ్ కి ఛార్జ్ చేస్తున్నారా, మీ షూటింగ్ ఛార్జ్ చేస్తున్నారా? షూటింగ్. మీరు షూటింగ్ కి ఛార్జ్ చేసినప్పుడు మీకు ఏం తేడా వస్తుంది? వాళ్ళు సాఫ్ట్ కాపీ అడిగితే లూజ్ అయ్యేది వాళ్ళే, మీరు ఒక కాంప్లిమెంట్ కి ఒక ఆల్బమ్ ఇచ్చేయండి. కానీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే, మీకు ఇన్ని షీట్లు ఆల్బమ్ ఇస్తామండి అని చెప్పి ప్యాకేజ్ లో మాట్లాడతారు. నాకు ఎప్పుడైతే ఆల్బమ్ వద్దని అంటారో వాళ్ళు ప్రైస్ బార్గెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారండి. కాబట్టి మీరు ఛార్జ్ చేసేది ఏదైతే ఉందో మీ షూటింగ్ స్కిల్స్ కి, మీరు అక్కడ వాళ్ళకి ఇచ్చిన టైంకి మీరు ఛార్జ్ చేస్తారు, నాట్ ఫర్ ద ఆల్బమ్ అండి. అందుగురించే నా కోర్టులో ఎప్పుడు కూడా కింద ఆల్బమ్స్ నాట్ ఇంక్లూడింగ్ అని ఉంటుందండి. కాబట్టి ఆల్బమ్స్ తీసుకోపో నీ చాయిస్. ఓకే, నాకు మంచి క్లయింట్ బాగా నాకు నచ్చారు అని అనిపిస్తే ఏం చేస్తానంటే, నేను నాకు టైం దొరికినప్పుడు ఒక మంచి ఆల్బమ్ డిజైన్ చేసి కాంప్లిమెంట్గా నేను ఇచ్చేస్తానండి. అలా కాకుండా మీరు ప్యాకేజ్లో కలిపి ఆల్బమ్స్ ఎప్పుడైతే మాట్లాడతారో దాని తర్వాత నాకు ఆల్బమ్ వద్దు అని వాళ్ళు అంటారో, మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేయడానికి మీ దగ్గర స్కిల్ ఉండాలి. నేను ఖచ్చితంగా ఒప్పిస్తాను, ఎందుకంటే మీకు ఆల్బమ్ ఉన్నంత లైఫ్ మీకు హార్డ్ డిస్క్ లో మీకు గ్యారంటీ లేదండి, ఎప్పుడైనా కరప్ట్ అవ్వచ్చు. ఓకే కాబట్టి ఏంటంటే మీరు అసలు క్లయింట్ ప్రాబ్లం అంటే అది మీ ప్రాబ్లం కాదు. అది ఏమంటారంటే మీరు షూటింగ్ చార్జెస్ చేయండి, ఆల్బమ్ ఇంక్లూడ్ చేయకపోవడం బెటర్ అంటారు. అంతే సార్. ఇప్పుడే స్క్రీన్ మీద ఎవరు అడిగారు బాంబ్ బ్లాస్ట్ కి కోవిడ్ కి మీరు ఎలా కంపేర్ చేస్తారని చెప్పి, ఆయనకి ఖచ్చితంగా సమాధానం చేద్దామండి. కోవిడ్ ఏదైతే ఉందో లైఫ్ లో ఇంతవరకు నేను ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందండి. అంటే నేను కాదు, మా ఇంట్లో ఉన్న గ్రాండ్ మదర్ కూడా తన లైఫ్ లో చూడడం జరిగింది. అంటే బాంబ్ బ్లాస్ట్ కంటే కూడా పెద్ద ఇంపాక్ట్ జరిగిందండి మా లైఫ్ లో. అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, బాంబ్ బ్లాస్ట్ తో కంపేర్ చేయడం అంటే చచ్చిపోవడం గురించి నేను చెప్పట్లేదండి. అలాంటిది జరిగినప్పుడు కూడా మర్నాడు పీపుల్ కంఫర్ట్ గా తిరిగారు కదా, అలాంటిది ఇది జరిగిన తర్వాత ఎన్ని రోజులు దీన్ని గుర్తుపెట్టుకుని దూరంగా ఉంటారన్న దాని గురించి నేను చెప్పానండి. అర్థమైంది సార్ చెప్పింది? అర్థమైంది సార్, అర్థమైంది. అంటే అది గుర్తుపెట్టుకుంటారు అనేది ఉంది, అంటే ఇంకా భయం ఉంటుంది దానికి. దీనికి ఏంటంటే అదేమో ట్రైన్ లో జర్నీ చేసేవాడికి వచ్చింది, ఇదేమో కొంచెం భయం ఉంటే ఈ రోజు లెక్కర్ షాప్ దగ్గర అంతమంది ఉండరు సార్, గుర్తుపెట్టుకోండి. ఓకే కిలోమీటర్ల లైన్లు ఉన్నారు. సరే సార్, మీరు మొదటి నుంచి చెప్తున్నాను, చాలా మందికి స్ఫూర్తినిచ్చారు, ఇంతకుముందు కూడా చెప్పారు. ఆ మిత్రుడు నాకు కూడా తెలుసు. పక్క రాష్ట్రంలో అంటే మన తెలుగు రాష్ట్రంలోనే సాధారణ ఫోటోగ్రాఫర్ నుంచి ఒక కలర్ ల్యాబ్ అధినేతగా, మామూలు ఫ్రీలాన్సర్స్ పెద్ద ఫోటోగ్రాఫర్స్ గా, చిన్న ఫోటోగ్రాఫర్లు చక్కగా 4 వీలర్స్ లో తిరిగే ఫోటోగ్రాఫర్స్ గా కాన్ఫిడెంట్ గా కెరీర్ లో లీడ్ చేసే విధంగా చాలా మందిని మీరు ఇన్స్పైర్ చేసిన మాట వాస్తవం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యారు, లేదా మీలో స్ఫూర్తిని నింపే ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉన్నారా? మీరు ఇష్టపడే ఫోటోగ్రాఫర్స్ ఆర్ మీరు స్ఫూర్తి పొందే ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉన్నారా? ఫోటోగ్రాఫర్ ఆర్ ఫోటోగ్రాఫర్స్, అది నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్, వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ మే బి. అంటే నాట్ ఓన్లీ ఫోటోగ్రాఫర్ అండి, ఎందుకంటే ఇప్పుడు నేను మా మేనత్త దగ్గర చాలా కాలం ఉన్నానండి. తను అంటే ఇప్పుడు 90 years. ఓకే అండి,
తను నాకు అంటే ఒక మనిషి లైఫ్లో ఎథికల్గా ఎలా ఉండాలి, కమిట్మెంట్తో ఎలా ఉండాలి అన్నది నేను తన దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఓకే, ఆ టైంలో తన దగ్గర నుంచి ఏదైతే నేను క్వాలిటీస్ నేర్చుకున్నానో అది నేను బిజినెస్లోకి వచ్చిన తర్వాత చాలా కాలం ఇంప్లిమెంట్ చేయడానికి నేను ట్రై చేశానండి. చాలా కాలం ఫెయిల్ అయ్యాను. తర్వాత ఏంటంటే బై ప్రాక్టీస్ నేను అది అచీవ్ చేశానండి. ఫోటోగ్రఫీలో అంటారా, ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అన్న దానికంటే కూడా ఇప్పుడు నాకు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 25 years బ్యాక్ బాంబే వెళ్ళినప్పుడు అప్పట్లో చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారండి. సుమిత్ చోప్రా అని ఫోటోగ్రాఫర్ ఉండేవారు. ఇప్పుడు ఈ మధ్యన ఆయన పేరు వినిపించట్లేదు నాకు. ఆయన ఫొటోస్ చూస్తే అందరికంటే భిన్నంగా కనిపించాయి అనమాట నాకు. అసలు నేను అడిగేవాడిని అనమాట, ఇదేంటంటే ఇది క్రాస్ ప్రాసెసింగ్ చేశారని వారు. అసలు క్రాస్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఒక నెగిటివ్ని ట్రాన్స్పరెంట్ కెమికల్లో కడగడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అది చూసి అసలు ఫోటోగ్రఫీలో ఆ రోజు ఫిల్మ్ ఉన్నప్పుడు ఇంత వండర్స్ చేశారు కదా అన్నది ఒక ఇన్స్పిరేషన్ అనమాట అండి అది. అలాగే తర్వాత ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ అనే దానికంటే కూడా మనకి వన్ ఐలాండ్ అని, లేదంటే ఫీర్లెస్ ఫోటోగ్రాఫర్ అని చాలా బ్లాగ్స్ ఉన్నాయండి. దాంట్లో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఎవ్రీడే thousands of ఫొటోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అది చూసినప్పుడు మన ఫోటోగ్రఫీ స్టాండర్డ్స్ ఏమనిపిస్తూ ఉంటుందంటే మనం 25% 30%లో ఉన్నామేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి మనం ఇన్స్పైర్ చేసుకోవడానికి ఏంటంటే అలాంటి బ్లాగ్స్ అవన్నీ కూడా మనకి కంటిన్యూ ఉపయోగపడతానే ఉంటాయండి. నల్గొండ నుంచి పున్న రామకృష్ణ గారు ఒక టైప్ చేశారు మీకు, అంటే ఈవెంట్ ఆర్డర్ 3 లక్షలు బుక్ చేస్తే వేరొక వ్యక్తి 2.5 లక్షలకు చేశాడని ఆల్రెడీ మీరు సమాధానం చెప్పారు. దానికి ఇంతకుముందు నాగు గారు చెప్పిన దాంట్లో ఈ సమాధానం వెళ్ళిపోయింది. రామకృష్ణ గారు సీనియర్ ఫోటోగ్రాఫర్ గారు కాబట్టి అది కొంచెం గమనించండి, లేదంటే మళ్ళీ తర్వాత రికార్డెడ్ అయినా చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే ప్రింటింగ్ లేదా ఫోటో బుక్ మేకింగ్ కు మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ఓన్లీ సాఫ్ట్ కాపీకి ఇప్పుడు మీరు అన్నారు నేను షూటింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటాను, నా క్లయింట్ బాగా నచ్చితేనో లేకపోతే నాకు టైం ఉంటేనో నేను ఇస్తా అన్నారు. కానీ మీరు నాకు తెలిసి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అంటే తెలుగు స్టేట్స్ లో ప్రింట్ చేయిస్తారో అప్పుడప్పుడు చేయిస్తారో నాకు తెలియదు, కానీ అబ్రాడ్ లో చేయించగా నాకు తెలుసు. అలాగే ఇండియాలో కూడా చేయిస్తారు, తెలుగు రాష్ట్రాల్లో కూడా చేయిస్తున్నారు లేదా నాకు తెలియదు సార్. మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రింటింగ్ అండ్ ఫోటో బుక్స్ కి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత బాగా షూట్ చేసినా, ఎంత స్కిల్స్ చూపించినా, ప్రెజెంటేషన్ అనేది ఆల్బమ్ లేకుండా, ప్రింటింగ్ లేకుండా ఎలా అనే దానికి ఒక సింపుల్ ఆన్సర్ చెప్పండి సార్. అంటే ఇంతవరకు నేను నా ఏ కొటేషన్ లోనే కూడా నా ఆల్బమ్ ఇంక్లూడింగ్ కాదండి. కానీ అలా అని ఆల్బమ్స్ చేయకుండా ఉన్న ఓన్లీ సాఫ్ట్ కాపీ తీసుకున్న వెడ్డింగ్ నాకు తెలిసింది ఇప్పుడు ఇంతవరకు నాకు ఏది లేదండి. ఎందుకంటే మా షూటింగ్ అయిపోయి మా మనీ వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఆఫీస్ నుంచి ఫాలోఅప్ స్టార్ట్ అవుతుందండి. సార్ ఆల్బమ్ సెలెక్ట్ చేసుకున్నారు, లేదు టైం లేదంటే అవసరమైతే మేము ల్యాప్టాప్ ఇచ్చి మనిషిని పంపించడం, లేదంటే వాళ్ళకి మేము ఆన్లైన్లో గైడ్ చేయడం చేసి మళ్ళీ సెలెక్ట్ అయిన తర్వాత మేము ప్రూఫ్ పంపించి మేము అలా ఫాలోఅప్ చేస్తూనే ఉంటామండి. చేసి ఏంటంటే మీకు హార్డ్ కాపీలో ఉన్నంత ఇంపాక్ట్, ఎవరైనా గెస్ట్ వస్తే మీరు మా ఇంట్లో ఫోటోలు ఉన్నాయి రండి అని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ మీరు టీవీలో ఆన్ చేస్తే చూపించండి. మీ టేబుల్ మీద ఆల్బమ్ ఉంటే ఎవరు చేశారు ఎంత బాగుంది అని అడిగితే మళ్ళీ మనకే గుర్తింపండి. కాబట్టి ఖచ్చితంగా హార్డ్ కాపీ ఉండవలసిందే అండి. తర్వాత మనం ఇచ్చిన ఏదైతే పిక్చర్స్ ఉంటాయో అవి వాళ్ళు ఏ మానిటర్ మీద చూస్తారో తెలియదు, అవి కరెక్ట్ కలర్స్ చూపిస్తారో లేదో తెలియదు. కాబట్టి అది రేపొద్దున మళ్ళీ మనకే ఇంపాక్ట్, మన సరిగ్గా ఫోటోలు తీయలేదు, కరెక్ట్ కలర్స్ లేవంటారు. కాబట్టి ఏంటంటే మన హార్డ్ కాపీలో కరెక్ట్గా ప్రింట్ చేసి ఇస్తే అండి అది మనకి ఖచ్చితంగా వాళ్ళకే కాదు మనకు కూడా మంచి మెమరీ అండి. ఒకటి తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, అంటే మహిళా విభాగం కూడా ఉంది సార్ రాష్ట్ర అసోసియేషన్ కి. మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సోని మధు గారని వరంగల్లో మంచి ఫోటోగ్రాఫర్, తన క్వశ్చన్ వేస్తున్నారు. మహిళా ఫోటోగ్రాఫర్లు ముందుకెళ్లాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ అని చెప్పి ఒక సింపుల్ ఒక సెంటెన్స్ లో ఏమైనా చెప్పగలుగుతారా మహిళల కంటే? ఇండియాలో చాలా మంది మహిళలు మీకు తెలిసిన ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, మనం చూసాం, మనం హోమై వేరావాలా లాంటి బిఫోర్ ఇండిపెండెన్స్ ఫోటోగ్రాఫర్స్ కూడా, ఫోటో జర్నలిస్ట్ కూడా చూసాం. సో ఈ మన మహిళా ఫోటోగ్రాఫర్స్ కి మీరు ఇచ్చే సందేశం ఏమైనా? అంటే ఇప్పుడు మహిళ అన్న ఆ గీత ఏదైతే ఉందో జరిగిపోయిందండి. ఫోటోగ్రఫీలో ఏంటంటే నిజం చెప్పాలంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మీ దగ్గర లేడీ ఫోటోగ్రాఫర్ ఉందా అని అడుగుతారు తప్ప మీ దగ్గర అబ్బాయి ఫోటోగ్రాఫర్ ఉన్నాడా లేదంటే మెన్ ఫోటోగ్రాఫర్ కావాలని అడగడం నేను త్వరగా చూడలేదండి. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావడం అనేది ఖచ్చితంగా మాత్రం ఫీల్డ్కి అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నంత కమిట్మెంట్ కానీ, డెడికేషన్ కానీ, ప్లస్ ఒక పెళ్లి కూతురు అబ్బాయి దగ్గర కంఫర్ట్ గా కంటే కూడా ఒక అమ్మాయి దగ్గర ఉండే కంఫర్ట్ కానీ ఏదైనా చూస్తే కూడా వాళ్ళకున్న అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ అండి. కాబట్టి ప్రతి టీంలోని ఒక లేడీ ఫోటోగ్రాఫర్ ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం ఒక అడ్వాంటేజ్ అండి. అందు గురించి మా దగ్గర లేడీ ఫోటోగ్రాఫర్ లేనప్పుడు ఏంటంటే మా ఆఫీస్లో ఎవరైతే లేడీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో వాళ్ళని మా టీంలో జాయిన్ చేసుకుని వెళ్తా ఉంటాం అనమాట అండి. ఎందుకంటే మేము కంఫర్ట్గా అడగలేనని కూడా చెప్తుండొచ్చు అనమాట వాళ్ళతో. ఇప్పుడు మన రాష్ట్రంలో మహిళా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు సార్, అవకాశం ఇస్తారా సార్ వాళ్ళకి ఏమన్నా? మీకు ఇలాంటి సందర్భం ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు? రైట్ అండి. నేనేంటంటే అండి నాకు చాలా టీం అవసరం అండి. నాకేంటంటే ప్రతిసారి అలా ఎంక్వైరీలు వస్తూనే ఉన్నాయండి. కానీ ఏంటంటే దానికి చాలా విధానాలు ఉన్నాయండి. నా రెగ్యులర్గా నా పోస్టులు మీరు ఇన్స్టాలో కానీ ఏదైనా ఫాలో అవుతా ఉంటే అవకాశాలు ఎలా ఉన్నాయని తెలుస్తూ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
కాకపోతే చిన్న ఇంకో క్వశ్చన్ సార్, మీ టైం 6 వరకే తీసుకున్నాను, అయినప్పటికీ కూడా మీరు చాలా డీటెయిల్డ్ గా ఆన్సర్ చేయడం వల్ల లేట్ అయింది. నా క్వశ్చన్స్ వల్ల లేట్ కాలేదు సార్, మీరు చాలా బాగా చక్కగా ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు, దానివల్ల లేట్ అయింది. కాబట్టి జస్ట్ నాకు కూడా రంజాన్ ఫాస్టింగ్ లో ఉన్నాను, ఇంకో 10 minutes అయితే టైం అయిపోతుంది సార్. పోస్ట్ ప్రాసెసింగ్ లో మీకు నచ్చే సాఫ్ట్వేర్ ఏది? అంటే మీకు ఫోటోషాపా, లైట్ రూమా, ఇంకో ఫోటో మెకానికా, లేకపోతే ఏది ది బెస్ట్ మీకు? అడోబ్లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ అండి. అడోబ్లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ దాంట్లో ది బెస్ట్ అంటే ఫస్ట్ ఓట్ దేనికి వేస్తారు? లైట్ రూమ్ అండి. లైట్ రూమ్ వేస్తారు. థ్యాంక్ యూ అండి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీతో పోల్చినప్పుడు మన దేశంలో ఫోటోగ్రఫీ ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి రీచ్ అవుతున్నామా? లేదా దీంట్లో ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను, ఇండియాలో ఫోటోగ్రఫీ కంటూ ది బెస్ట్ స్టేట్ ఏమైనా ఉందా, లేదా మనం తెలుగు స్టేట్ సంబంధించి ఫోటోగ్రఫీ కూడా జాతీయ స్థాయిలో ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి? అంటే బెస్ట్ స్టేట్ అనేవి లేదండి. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసేంత వరకు కేరళలో పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీస్ బాగుంటాయండి అక్కడ, ఎందుకంటే వాళ్ళ ఫినిషింగ్స్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కిల్స్ ఉంటుంది. ఫోటోగ్రాఫర్స్ అంటారా, స్టేట్ అన్నదానికంటే కూడా క్రియేటివ్ ఫోటోగ్రాఫర్స్ అన్ని చోట్ల ఉన్నారండి. మీకు కొంతమందికి ఏంటంటే పేరు రావచ్చు, కొంతమందికి పేరు రాకపోవచ్చు, అన్ని చోట్ల మాత్రం క్రియేటివ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి. ఇంటర్నేషనల్ ఉన్నారండి. మనం అసలు కంపేర్ చేయలేమండి, ఎందుకంటే మన దగ్గర ఉన్నంత చేసినంత హార్డ్ వర్క్ వాళ్ళు చేయరు, వాళ్ళు చేసినంత టెక్నికల్ స్కిల్స్ మన వాళ్ళు ఉపయోగించట్లేదండి. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా కూడా అపర్చర్ షట్టరే తప్ప దాంట్లో ఉన్న 1000 ఆప్షన్స్ అని ఎలా ఉపయోగించాలి అన్నది తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అది ముందు ఏంటంటే చాలా చదువుకున్న ఫోటోగ్రాఫర్లు దీంట్లోకి వస్తున్నారు కాబట్టి ముందు పోటీ పడవచ్చండి. అంటే నా అభిప్రాయం సార్, మీరు ఏకీభవిస్తారో నాకు తెలియదు, మీది మీ షో, బట్ నా అభిప్రాయం ఏంటంటే వరల్డ్ వైడ్ ఎక్కువ మంది మదర్ టంగ్ ఆర్ వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావడం వల్ల ప్లెంటీ ఆఫ్ కంటెంట్ ఆర్ ఎనీ కెమెరా మెనూ బుక్ కూడా ఈజీగా ఇంగ్లీష్ లో ఉండటం వల్ల కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి సులభం అని నేను అనుకుంటాను, నా అభిప్రాయం అది. ఎందుకంటే ఇక్కడ మీరు బాగా చదువుకుంటే అర్థమవుద్ది అన్నారు. అంటే మీకు ఒక విషయం చెప్పమంటారా, ఇప్పుడు లాక్డౌన్ టైంలో నా సర్కిల్లో చాలా మందికి ఫోన్ చేస్తే తెలుగు సినిమాలు అన్నీ అయిపోయినాయండి, తమిళ సినిమాలు చూసేస్తున్నారు, మలయాళ సినిమాలు చూసేస్తున్నారు, మరి అది మీరు ఇంగ్లీష్ లో ఉన్న కంటెంట్ చూడడానికి వచ్చిన మీకు ప్రాబ్లం ఏంటండి? అది చాలా వరకు మీకు అక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. ఫోటోగ్రఫీ లాంగ్వేజ్ మీకు భాషతో సంబంధం లేదండి, వాళ్ళు అక్కడ చేస్తుంటే వాళ్ళు పెట్టే లైటింగ్ ని బట్టి, వాళ్ళు మాట్లాడేని బట్టి, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మీరు 50% అని మీరు రీచ్ చేయగలుగుతారండి. కాబట్టి అది అడ్డు అనుకుంటే అడ్డు అంటే కాదనుకుంటే కాదని. రైట్ కొంత మేరకు అడ్డు కావచ్చేమో, కానీ మీరు అన్న లెక్కలో చూస్తే ఇప్పుడు ఇంతకుముందు ఒక గ్రామీణ ఫోటోగ్రాఫర్లు డెవలప్ కావాలంటే మీరు సూచనలు టిప్స్ ఇవ్వమన్నారు, అన్ని టిప్సే, ఇవన్నీ టిప్సే. మీరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా యూట్యూబ్ లో ట్యూటోరియల్ చూసినా సరిపోతుంటది, కాకపోతే 100% అర్థం కాకపోతుండొచ్చు, కొన్నిసార్లు తప్పుగా కూడా అర్థం అవుతుండొచ్చు. కానీ అదే పనిగా చూస్తే మనం హైదరాబాద్ లో చూసింది ఒకసారి ప్రాక్టీస్ చేసాం అనుకోండి, రాలేదనుకోండి, ఒక సీనియర్ ఎవరన్నా అడిగినా, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అడిగి హుసేన్ గారు దానికి ఇలాగ తెలియట్లేదని అంటే మీరు వెంటనే చెప్తారు కదా టెక్నికల్ గా. నేనైతే చెప్తాను సార్, బ్యాచ్ కాకుండా మీరు కూడా చెప్తారు. అందు గురించి అండి సార్ ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, అడగమంటే అడుగుతాను, నేను స్వేచ్ఛగా అడుగుదాం అనుకుంటాను పర్సనల్ గా. అడగండి, పర్సనల్ విషయాలు తప్ప. మీరు ఫోటోగ్రఫీలో హైదరాబాద్ లో మెయిన్ ఆఫీస్ చూస్తున్నారు, అలాగే మీకు యుఎస్ లో లాస్ట్ 7-8 years నుంచి మీకు అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అలాగే వైజాగ్ లో ఉంది. మరి ఇవి కాకుండా ఫోటోగ్రఫీకి సంబంధం లేకుండా కొత్తగా మీరు రెస్టారెంట్ బిజినెస్ లోకి వెళ్ళి కూడా రాణించారు అనేది నాకు తెలిసిన విషయం. అంటే మరి లాక్డౌన్ జరుగుతుంది, ఫోటోగ్రాఫర్స్ కూడా మనం ఒకటే రంగంలో ఉంటే ఏంటి ఇబ్బందులు ఉంటాయా, మనం కూడా రెండో రంగం చూసుకుందామా, ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉండాలా అని ఆలోచిస్తున్న క్రమంలో సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు రెస్టారెంట్ బిజినెస్ కి వెళ్ళాలనిపించింది? త్రూఅవుట్ ఇండియా ఇంకా వేరే బ్రాంచ్లు స్టార్ట్ చేయొచ్చు కదా, విలాట్ బ్రాంచ్లు. చాలా మంది మిమ్మల్ని ఫ్రాంచైజీలు అడిగారు, దానికి నేను లైవ్ ఎగ్జాంపుల్. వాళ్ళ ఫ్రాంచైజీలు ఇవ్వకుండా ఆ బిజినెస్ లోకి వెళ్లకుండా రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ ఏంటంటే ఫ్రాంచైజీలు ఇవ్వడానికి నేను ఎప్పుడు రెడీ అనండి, కానీ ఏంటంటే దాన్ని నేను అడిగిన క్వశ్చన్స్ కి దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నానో దానికి వాళ్ళ వైపు నుంచి వచ్చిన ఆన్సర్స్ చూస్తే కేవలం విలాట్ బ్రాండ్ పెట్టేసుకుని బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు తప్ప కానీ దాంట్లో హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదండి. అందుకోసం నేను ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా వస్తే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి, కానీ ఏంటంటే నన్ను సాటిస్ఫై చేయాలి. ఓకే, రెండు ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎందుకు వెళ్ళావు అని అంటే అండి, నేను వైజాగ్ ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత వైజాగ్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ చాలా తక్కువ ఉండేయండి, బై రోడ్ మీద వెళ్ళేవాళ్ళం. ఇక్కడ మార్నింగ్ షూటింగ్ ఉంటే రాత్రి అక్కడ షూటింగ్ ఉండేది, ఆ రోజు రాత్రి షూట్ చేస్తే మర్నాడు పొద్దున ఇక్కడ షూటింగ్ ఉండేది, బై రోడ్ తిరిగేవాళ్ళం అండి. తిరుగుతున్నప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాటిన తర్వాత మనకి సరైన ఏవి దొరికేవి కాదండి, కాఫీ కానీ ఏదన్నా ఊర్లోకి వెళ్ళవలసి వచ్చేది, రాజమండ్రి కానీ విజయవాడ కానీ, చాలా టైం వేస్ట్ అవుతూ ఉండేదండి.
కాబట్టి ఏదైనా ఒక రెస్టారెంట్ లాంటిది ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా, ఎవరైనా పెడితే మనం ఇన్వెస్ట్ చేద్దామని అనుకునేవాడిని అండి. ఎవరు రాకపోతుంటే నేను అన్నవరంలో ఒకటి పెట్టానండి. పెడితే నేను చేసిన తప్పు ఏంటంటే రాంగ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం వల్ల అది నాకు ప్రాబ్లం వచ్చిందండి. నేను 3 monthsలోనే అమ్మేశాను దాన్ని. కానీ నాకేంటంటే దేంట్లోని ఓడిపోవడం పెద్ద ఇష్టం ఉండదండి నాకు. ఏంటంటే ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఆయిల్ గురించి స్టార్ట్ చేసినప్పుడు ఆయిల్ గురించి తెలుసా, టెలిఫోన్ గురించి తెలిసినప్పుడు టెలిఫోన్ గురించి తెలుసా, వాళ్ళు రోజు వచ్చి చూసుకుంటారా? అలాంటిది మనం ఏదన్నా స్టార్ట్ చేస్తే మనం అక్కడే కూర్చొని చేయాలని ఎందుకు అనుకుంటున్నాం? ఎలా చేయొచ్చో చూద్దాం అని అనుకుని స్టార్ట్ చేస్తే అది ఎప్పుడైతే సక్సెస్ అయిందో దాని ఇన్స్పిరేషన్తో ఇంకోటి ఇప్పుడు ఏలూరు దగ్గర పెట్టామన్నమాట అండి. ఇప్పుడు నేను కూడా హైదరాబాద్ ఆఫీస్కి కూడా నేను మాక్సిమం నెలకి 2 సార్లు కానీ 3 సార్లు మించి వెళ్ళనండి. నేను చాలా తక్కువ మందికి తెలుసు అది. ఎందుకంటే రోజు ఇంపార్టెంట్ అయినప్పుడు కాల్ తీసుకుంటామండి, డిస్కస్ చేస్తాం, ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు వెళ్తాం, లేదంటే క్లయింట్ మీటింగ్ ఉన్నప్పుడు వెళ్తామండి. మిగిలిన టైం అంతా నేను నా ఎడ్యుకేషన్ మీదో లేదా నా కొత్త డెవలప్మెంట్స్ మీద పెడతా ఉంటానండి. కాబట్టి ఏ బిజినెస్ అయినా కానీ మీరు తీసుకున్నప్పుడు దాన్ని మీరు 100% మీరు ఎఫర్ట్ పెడితే దాంట్లో విజయం సాధిస్తారని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. అందుకోసం ఏంటంటే నేను రిస్క్ టేకర్ అండి. ఎందుకంటే అవసరమైతే మళ్ళీ దాని నుంచి మళ్ళీ పడిపోయినా నేను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటాను కాబట్టి నాకు అనిపించదండి. కాబట్టి ఆ రిస్క్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి కొత్త బిజినెస్లో ఆలోచించరండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ కెరీర్లో, మీ ఫోటోగ్రఫీ కెరీర్లో, ఈ 30 years కెరీర్లో అత్యంత ఆనందాన్ని ఇచ్చిన సందర్భం ఏది, ఎందుకు? ఒకటి కాదండి, ఈజ్ థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అండి. ఎందుకంటే నేను అసలు ఫోటోగ్రఫీలో ఉండడమే పెద్ద ఆనందకరమైన విషయం అండి. ఎందుకంటే ఫోటోగ్రఫీలో స్కోప్ ఈజ్ లిమిటెడ్ అండి. మీరు దీంట్లో ఒక 100 కోట్ల టర్న్ చేయాలంటే చేయలేరు, 50 కోట్ల టర్న్ చేయాలంటే చేయలేరండి. మీరు ఏదైనా ల్యాబ్లో లేదో అలాంటివన్నీ పెట్టాలి తప్ప, లేదంటే ఫోటోగ్రఫీ ఒక ఫోటోగ్రాఫర్గా షూట్ చేస్తే మాత్రం మీరు అంత టర్న్ చేయలేరని నా ఫీలింగ్ అనమాట. అదే మీరు వేరే ఫీల్డ్లో మీరు చేయొచ్చు. అలాంటి వేరే ఫీల్డ్లో నాకు స్కోప్ ఉన్న, లింక్స్ ఉన్న, చేద్దామన్న కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా నేను ఫోటోగ్రఫీ వదలకపోవడానికి కారణం ఏంటంటే అండి, ఫోటోగ్రఫీలో ఉన్న కిక్ ఏదైతే ఉందో అది వేరే దాంట్లో నాకు అనిపించదండి. ఎందుకంటే మనీ రావచ్చండి, మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, మనీ ఏంటంటే మనకి కంఫర్ట్స్ ఇస్తే తప్ప హ్యాపీనెస్ ఇవ్వదండి. కానీ నాకు ఫోటోగ్రఫీ మాత్రం ఖచ్చితంగా హ్యాపీనెస్ ఇస్తుందండి. ఓకే. మీరు మంచి ఫోటోగ్రాఫరా, మంచి బిజినెస్ మ్యానా, లేదా రెండు మిక్స్డా, అందుకే సక్సెసా? మంచి ఫోటోగ్రాఫర్ అని నేను చెప్పుకుంటే అది కరెక్ట్ కాదండి. నా క్లయింట్స్ నన్ను రిపీట్గా పిలుస్తున్నారు అని అంటే వాళ్ళకి నచ్చినట్టు నేను తీస్తున్నట్టే. బిజినెస్ గురించి అంటారండి, బిజినెస్ గురించి అంటే చాలా మందికి ఒక అభిప్రాయం ఉందండి. బిజినెస్ అంటే ఏంటంటే మనం మాయ మాటలు చెప్పి అవతలని లోపరుచుకోవడం అన్న చాలా మందిలో అండి. ఈవెన్ మా ఫ్యామిలీలో మా అంకుల్ నాన్న కలిసినప్పుడు కూడా ఎవరికైనా పరిచయం చేసినప్పుడు, అరే మనోడ్రా ఏడ్రా బాగా తెలివైనోడ్రా అంటే ఏంటంటే వీడు పెద్ద కన్నింగ్ అన్న ఆ ఫీల్ తోటే పరిచయం చేస్తారు తప్ప వీడు బిజినెస్ లో సక్సెస్ అయ్యాడంటే ఎందుకు అయ్యాడు అన్న దాంట్లో చెప్పరండి. బిజినెస్ అంటే ముందు అసలు ఎదరు వాళ్ళకి నమ్మకం కలిగించడం అండి. ఆ నమ్మకం కలిగించిన తర్వాత దాన్ని మీరు నిలబెట్టుకోవడం అండి. దానికోసం ఏంటంటే మీరు నిరంతరం ఏంటంటే మీరు చాలా హార్ట్ఫుల్గా ఉండాలండి. అప్పుడు మీరు ఏంటంటే బిజినెస్ చేస్తున్న మీకు ఫీలింగ్ ఉండదండి. ఓకే, బిజినెస్లో కూడా లాస్లు ప్రాఫిట్లు ఈజ్ వెరీ కామన్ అండి. అది ఎట్టి పరిస్థితుల్లోనే మీరు ఎవరు మార్చలేరు దాన్ని మీరు తట్టుకోవడానికి కూడా మీరు మీ దగ్గర ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలండి. మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి ఫస్ట్, అంతే తప్ప 10 రోజులు షూటింగ్ లేకపోతే నా పరిస్థితి ఏంటి, లేదంటే 2 నెలలు ఇలా మూతపడిపోతే ఏంటి పరిస్థితి అన్నది మీలో భయం అంటూ ఉంటే కనుక మాత్రం మీరు బిజినెస్ చేయడానికి మాత్రం మీకు నిజం చెప్పాలంటే కొంచెం కష్టమైనా కానీ చెప్తానండి, అర్హత మాత్రం లేదండి. మీరేంటంటే బిజినెస్ అంటేనే ఇస్ అ పార్ట్ ఆఫ్ రిస్క్ అండి. రిస్క్ చేయలేని వాళ్ళు బిజినెస్ లో ఉండకూడదండి. ఓకే. మంచి ఫోటోగ్రాఫర్స్ కూడా బిజినెస్ చేసే వారి దగ్గర పనిచేయాల్సి వస్తుంది, ఎలా చూడాలి అంటే కొంతమంది ఆవేదన, అంటే అది ఎవరి ప్రాబ్లం చెప్పండి? అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకి అలా ఉంది. మీరు చాలా క్వశ్చన్ సమాధానం చెప్పారు, మళ్ళీ ఆన్సర్స్. ఎవరి ప్రాబ్లం అండి అది? ఎవరి ప్రాబ్లం? మీరు వేరే అంటే బిజినెస్ స్కిల్స్ అంటే మీరు ఇంతకుముందు చెప్పారు, టెక్నికల్ గా ఎంత పర్ఫెక్ట్ ఉన్నా, ఎక్విప్మెంట్ ఎంత పర్ఫెక్ట్ ఉన్నా, క్లయింట్ ని డీల్ చేయడం కూడా తెలియాలి, బిజినెస్ స్కిల్స్ కూడా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ స్కిల్స్ తో పాటు. ఓకే, ఇంకొకటి చెప్పండి సార్, అది ఇప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర పని చేయడానికి, మీ సొంతంగా స్టార్ట్ చేయకోకుండా ఉండడానికి ఎవరు ఆపారు మిమ్మల్ని? ఎవరో ఆపలేదు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. మరి దాని దగ్గర చేస్తానంటే అది మీ నిర్ణయం. అదే మీరు చెప్పారు, ఇప్పుడు బిజినెస్ లో రిస్క్ లేకపోతే, మీ పర్సనల్ చాయిస్ సిద్ధంగా లేకపోతే అంతే ఉంటుంది. మీ పర్సనల్ చాయిస్ నేను ఏ రకంగా తీసుకోను. ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్ ఏమంటారు? లాస్ట్ క్వశ్చన్ ఎందుకంటే నాకేదో ఎగ్జామ్ పెట్టినట్టుంది మీరు నాకు. లేదు సార్, చాలా చక్కగా, అంటే 1 hour టైం అనుకున్నాము షెడ్యూల్ టైం, యాక్చువల్ గా 6:30 అంటే హాఫ్ అన్ అవర్ మీ షెడ్యూల్ టైం ఎక్కువగా తీసుకున్నాను. బట్ స్టిల్ మీరు సార్ సారీ ఫర్ ద వ్యూవర్స్ అంటున్నాను. సమాజం మంచి ఫోటోగ్రాఫర్ కంటే డబ్బున్న వారిని ఆదరిస్తుంది, ఎలా చూడాలి?
మీరే చెప్పారు కదండి, సమాజమే డబ్బున్న వాళ్ళని ఆదరిస్తుందని. సమాజమే డబ్బున్న వాళ్ళని ఆదరిస్తుంది అన్నారు కదా. ఇప్పుడు అంటే టాలెంట్, కళ అనేది గుర్తింపబడట్లేదు అనేది మీ అంటే దిస్ ద నాట్ ద సింపుల్ క్వశ్చన్ అండి. సమాజం డబ్బులున్న వాళ్ళు ఆదరించదండి. సమాజం ఇప్పుడు మీరున్నారండి, నాతో ఉన్న ఫ్రెండ్స్ నాకంటే రిచ్ పూరా నేను చూడను. నాకంటే చాలా సూపర్ రిచ్ లో ఉన్న వాళ్ళు కూడా నా సర్కిల్లో ఉన్నారు. నాకంటే చాలా ఫైనాన్షియల్ గా డౌన్ ఉన్న వాళ్ళు కూడా నా సర్కిల్లో ఉన్నారు. నేను ఎప్పుడు నీ చిన్న చూపు చూడలేదు, నన్ను ఎప్పుడు వాళ్ళు చిన్న చూపు చూడలేదు. కాబట్టి డబ్బున్న వాళ్ళే చూస్తుంది అని అంటే ఏంటంటే అండి, అది కొంతవరకు ఒక ఇది ఉంటుందండి. ఎలా అంటే, మీరు రోడ్డు పక్కన మీరు నడిచి వెళ్తున్నారండి, ఒక అమ్మాయి మెడలో చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు. ఎవరో అమ్మాయి మెడలో చైన్ లాక్కుని వెళ్ళిపోతే గవబా పట్టుకున్నారు ఇద్దరు, మీరు అక్కడ ఉన్నారు, మీరు కూడా 2 పీకుతారు అందరితో పాటు. అదే ఒక 10,000 కోట్లు బ్యాంక్ ని కరప్ట్ చేసి ఒకడు వెళ్ళిపోయాడు, మీకు అనుకోకుండా ఎయిర్పోర్ట్ లో కనిపిస్తాడు, మీరు కొడతారా? ఎవరు కొట్టరు. ఎందుకు అంటే డబ్బునున్నవాడిని ఆదరిస్తుందని అంటారా? మనకి ఇంకొక అతిథి జాయిన్ అయ్యారు సార్. క్లోజింగ్ టైం అయింది. మనకి తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు చూడడానికి వచ్చారు. సూర్యాపేట నుంచి గత ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఎంపీగా కూడా పోటీ చేసి పూర్తి రాజకీయ రంగాన్ని సంతరించుకుంటున్నాడు. బీజేపీ పార్టీలో కూడా నియోజకవర్గాన్ని నెక్స్ట్ టైం గెలిచి ఫోటోగ్రాఫర్లు కూడా ఎంపీలు ప్రూవ్ చేయాలి మీరు. సో ముందుగా మిమ్మల్ని ఈ విధంగా కలవడం, మీ వాల్యుబుల్ టైంని ఫోటోగ్రాఫర్ల కొరకు, విలాట్ అంటేనే ఒక బ్రాండ్, అలాంటి వ్యక్తి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సంక్షేమం నుండి ఈ ఫోటోటెక్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి మీరు వచ్చి ఇప్పటిదాకా చెబుతున్న వింటుంటే, అంటే నేను గత 20 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నాను. కొన్ని అంటే మీరు చెప్పినవి అవన్నీ కూడా పాటిస్తే ఈ స్థాయికి వెళ్ళొచ్చేమో అంటే, అన్ని విధాలా అందరు అలా డేర్గా సొంత నిర్ణయం తీసుకొని ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కానీ ఇప్పటికైనా మీరు చెప్పినవి కొన్ని పాటించినా కానీ ఇప్పటి ఉన్న ఫోటోగ్రాఫర్లలో 50% అయినా చేంజ్ అవుతారని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా ఒక స్టేట్ ప్రధాన కార్యదర్శి కాదు, ఒక కామన్ మ్యాన్ ఫోటోగ్రాఫర్గా నేను చాలా 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 మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ముందుగా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు. వెంకటరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు, ఒక నిమిషం సార్. సార్, మేము అడగగానే వచ్చి ఇంత మంచి క్లాస్ను నేను ఇప్పటి వరకు 2010 నుండి ఒక 100 పైన వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఉంటాం అసోసియేషన్ తరఫున. కానీ ఏ వర్క్షాప్ కూడా వినలేదు. ఈ కోవిడ్ పుణ్యన ఈరోజు మేము ఉన్నాము. ఇంత ఉంటుందని చెప్పి నాకు తెలియదు వాస్తవంగా. నేను వర్క్షాప్లో, ఎందుకంటే మేము ఎప్పుడైనా ఆర్గనైజేషన్ గురించే మేము ఆలోచన చేసాం. ఒక వర్క్షాప్ చేసినాను కూడా దీని తర్వాత ఏంది, రమణ గారు అయిపోయిన తర్వాత ఇది లంచ్ ఎట్లుంది, వాళ్ళందరికీ అరేంజ్ అవుతుందా లేదా, ఆ బేస్లో చూసేది, అన్ని ఆర్గనైజేషన్ చేసేది. కానీ ఈరోజు చాలా మంచిగా అనిపించింది సార్. నేను ఇప్పటి వరకు పూర్తిగా విన్న వర్క్షాప్ చాలా మంచిగా అనిపించింది. మరొకసారి మిమ్మల్ని రాష్ట్ర అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా ఇంతకు నుంచి ఒక వ్యూవర్ పదే క్వశ్చన్ చేస్తున్నారు సార్, నా ప్రశ్నకు సమాధానం రాలేదని. ఎక్స్పో మళ్ళీ పెట్టట్లేదు, దాని గురించి ఆన్సర్ చేయట్లేదని మళ్ళీ పెట్టారు. అంటే నేను ఫోటో ఎక్స్పో పెడుతున్నంత కాలం వేరే ఏవి ఎక్స్పోలు జరిగేవి కాదండి. కాబట్టి ఏంటంటే నీడ్ ఉంది కాబట్టి పెట్టామండి. ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి 2-3 ఎగ్జిబిషన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ దానికి నేను పోటీకి ఇంకెందుకు చేయడం అండి, ఆల్రెడీ ఒకటి అందుబాటులో ఉంది కదా. కాబట్టి నేను పోటీ నాకు దానివల్ల అంటే, ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక లైవ్ లో అడిగారు అనమాట, మీరు ఎక్స్పో ఎందుకు పెట్టట్లేదు అని అంటే, దాన్ని పెట్టడం వల్ల నాకు మీరందరూ ఇప్పుడు ఇంత క్లోజ్ అయ్యారంటే కారణం ఎక్స్పోయేనండి. కాబట్టి నేను దాంట్లో లాస్ అయ్యానని చెప్తే పీపుల్ నమ్మరు. కానీ నేను 10 కోట్లు పెట్టినా రానంత పేరు ప్రఖ్యాతులు నాకు ఎక్స్పో వాళ్ళు వచ్చినాయి. కాబట్టి నేను దాంట్లో విన్నరే అనుకుంటానండి. కానీ ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు అని అంటే, ఎక్స్పో వాల్యూస్ నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ అండి, ఇండియా వైడ్ స్టెప్ బై స్టెప్ దిగజారుతా వస్తున్నాయండి. అలాంటప్పుడు దాన్ని మళ్ళీ నేను పెట్టాలి అని అంటే ఏంటంటే, దానికి ఒక్క రమణతో కాదండి, మొత్తం ఇండస్ట్రీతో అవుతుంది. అది ఇండస్ట్రీలో మళ్ళీ అందరినీ కలుపుకునే అంత టైం కూడా నాకు దొరకట్లేదండి. కాబట్టి ఏంటంటే, ఎక్స్పో కంటే కూడా ముందు నేను ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఈ కోవిడ్ ఎఫెక్ట్ లేకపోతే ఫోటోగ్రఫీ
నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగపడే ఇలాంటి ఒక ఖచ్చితంగా మాత్రం ఒక 2-3 రోజులు ఉండే సెమినార్ మాత్రం ఖచ్చితంగా చేస్తానండి. అది మాత్రం ఏంటంటే మీకు ఎక్స్పో కంటే కూడా పవర్ఫుల్గా ఉంటుందని మాత్రం మీకు మాటిస్తున్నానండి. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీస్ తోటి ఒక 2-3 రోజుల పాటు సెమినార్ ది బెస్ట్ ఫ్యాకల్టీస్ తోటి హైదరాబాద్ లో చేస్తే చేయవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ లాంగ్వేజ్ అండి, మళ్ళీ మనం ఇక్కడ అన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉండాలి, ఆ ఇంపాక్ట్ పోద్దండి. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒకసారి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాలెంట్, అలాగే తెలుగు వచ్చి బయట రాష్ట్రాల్లో ఉన్న టాలెంట్ ఉపయోగించి చేద్దామండి. దాని తర్వాత దానికి రెస్పాన్స్ చాలా బాగుంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీస్ తీసుకొద్దామండి. ఓకే సార్, నాకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చింది విలాట్ రమణ గారిని ముఖాముఖి చేయడం కోసం, క్వశ్చన్స్ వేయడం కోసం. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల ఫోటోగ్రాఫర్స్ మదిలో వాళ్ళకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగాను, మీ నుంచి ఆన్సర్స్ తీసుకున్నానని భావిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాను అనుకున్నాను. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఫోటోటెక్ అభిమన్యు గారికి, అలాగే మరొకసారి రాష్ట్ర సంక్షేమ సంఘానికి, మొత్తం కమిటీకి, అలాగే నా కోరికను మన్నించి నేను అడగగానే ఖచ్చితంగా వస్తానని చెప్పి నా మాట మీద గంటనే టైం ఇచ్చారు నాకు. యాక్చువల్లీ అయినా సరే మీకు నాకున్న పరిచయం ఆల్మోస్ట్ వ్యూవర్స్ అందరికి కూడా తెలుసు కాబట్టి నేను ఎక్కడ కూడా కొంచెం కూడా సంశయించకుండా టైం అలా ట్రాక్ చేస్తూ వెళ్ళాను. దానికి కూడా మీ ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నందుకు, 40 minutes టైం తీసుకున్నాను. దానికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఇంత సమయాన్ని కేటాయించినందుకు. రెడ్డి గారు ఏదో ఒక మాట ఫైనల్ గా ఒక మాట చెప్తా అంటున్నారు, ఆ తర్వాత అభిమన్యు రెడ్డి గారు మాట్లాడిన తర్వాత క్లోజ్ చేద్దాం సార్. వెంకటరెడ్డి గారు. ఏం లేదండి, ఇంత మంచి కార్యక్రమాన్ని గత 1 week నుండి ఏర్పాటు చేస్తున్నారు ఫోటోటెక్ ప్లస్ ఫోటో న్యూస్ ద్వారా. అందుకు రాష్ట్ర అసోసియేషన్ కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అభిమన్యు రెడ్డి గారు ఫైనల్ గా ఏమైనా ఫైనల్ వర్డ్ ఏమైనా ఉందా? యా సార్, ఈ షోకి తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీరు అడగగానే విలాట్ రమణ గారు అఫ్కోర్స్ ఫోటోటెక్ ఇంతకు ముందు ఏది అడిగినా కూడా సార్ హార్ట్ఫుల్లీ మనకు చేశాడు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారం చేస్తాడు అనుకుంటున్నాను. సో తెలుగు రాష్ట్రాల ఫోటోగ్రాఫర్ల తరఫు నుంచి రమణ గారికి నా వైపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హుస్సేన్ గారు, వెంకటరెడ్డి గారు అండ్ అభిమన్యు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, గుడ్ లక్ టు ఆల్ ద ఫోటోగ్రాఫర్స్. థ్యాంక్ యూ సార్.